ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రభునామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు, శుభాలు, దైవాశీస్సులు. లైవ్లో మరియు జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన సోదరులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరు నాకు కనపడుతున్నారు, నేను కూడా మీకు కనపడుతున్నాను అనుకుంటున్నాను. సంతోషం. మరి దేవుని వాక్యాన్ని వినడానికి మీ మనసును నిలుపుకున్నందుకు సంతోషిస్తున్నాను. దేవుని వాక్యం చదువుకుందాం. ఇక ప్రాముఖ్యమైన టైంలోకి వచ్చాం కాబట్టి ఇంకా అటు ఇటు తిరగటం కానీ, పిల్లల్ని అశ్రద్ధ చేయటం కానీ, మీ పర్సులు, డబ్బులు, సెల్ ఫోన్స్ గట్రా ఇవన్నీ పోగొట్టుకొని మళ్ళా ఇబ్బంది పడకండి, నన్ను ఇబ్బంది పెట్టకండి, అటు ఇటు తిరగకండి. దేవుని వాక్యాన్ని చూద్దాం. ఆదికాండము 40వ అధ్యాయం. ఆదికాండము 40వ అధ్యాయము 15వ వచనం, 14వ వచనం, 15వ వచనం రెండు చూస్తాం. కాబట్టి నీకు క్షేమము కలుగునట్లు నన్ను జ్ఞాపకము చేసుకుని, నీకు క్షేమము కలుగునప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని, నా యందు కరుణయుంచి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి నా ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలయనగా నేను హెబ్రీల దేశములో నుండి దొంగిలింపబడి తిని, అది నిశ్చయము. మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఇక్కడ సహా నేనేమీ చేయలేదని అతనితో చెప్పెను. అతడు తెలిపిన భావము మంచిదని భక్ష్యకారుల అధిపతి చూచి అతనితో ఇట్లనెను. చాలు. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, కనుడవగు దేవా, నీకు స్తోత్రము. చదవబడిన వాక్య భాగములో నుండి మాకందరికీ నువ్వేం నేర్పాలనుకున్నావో నేర్పు. నీ దాసుడు బలహీనుడు, అవిధేయుడు, ప్రభయోగ్యుడు, ఎన్నో విషయాల్లో నాయన విధేయత చూపలేకపోయినాడు. నీ కృప మీద ఆధారపడి నీ రక్తమును ఆశ్రయించి ధైర్యము తెచ్చుకున్నాడు ఇక్కడ నిలవడానికి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని దాసుని యొక్క అతిక్రమములు పరిహరించు. వినే బిడ్డల యొక్క విశ్వాసుల యొక్క అతిక్రమములు పరిహరించు. మా ఇరువురిని శుద్ధీకరించి మా మధ్య నీవు ప్రత్యక్షమై మాతో మాట్లాడు. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే దురాత్మ, దయ్యపు అంధకార శక్తుల ప్రభావం, బలహీనపరచు దురాత్మల ప్రభావం యేసుక్రీస్తు నామంలో బంధిస్తున్నాం. దేవా, మీ సన్నిధి మా మధ్య ప్రత్యక్షపరిచి మాతో మాట్లాడమని యేసు గొప్ప నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమెన్. జవాబిచ్చిన దేవుని గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మనం ఇప్పుడు చదువుకున్నటువంటి వచనంలో ఆ మాటలు పలికిన వ్యక్తి ఎవరో మనం ఇట్టే గుర్తించవచ్చు. ఈ మాట పలికినటువంటి వ్యక్తి పేరు యోసేపు. యోసేపు పాత నిబంధనలో ఆదికాండంలో మనకు పరిచయమైన వ్యక్తి. యాకోబు 11వ కొడుకు. యాకోబు 11వ కొడుకు. లెక్కలో ఇతని తర్వాత బెన్యామీన్ ఆఖరివాడు. ఈయనకంటే ముందు 10 మంది ఉన్నారు. ఇతను 11వ సంఖ్యలోకి వస్తాడు. 12వ వాడు బెన్యామీన్. ఈ యోసేపు జైల్లో ఉంటాడు, చెరసాలలో. ఆ కారాగృహంలో బందీ అయి అక్కడ యాతన పడుతున్న టైంలో తనతో పాటు జైల్లోకి మరో 2 వ్యక్తులు వస్తారు. ఈ యోసేపు అసలు ఆ జైల్లోకి ఎందుకు వెళ్ళాడో మీకు మస్తు సార్లు చెప్పినా దాని గురించి ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. తన తండ్రి ఈ యోసేపు ప్రవర్తనను బట్టి ప్రత్యేకంగా ఈ అబ్బాయిని ప్రేమించి ఇతన్ని స్పెషల్గా గుర్తించటం ఇతని అన్నలకి అసూయ కారణమైంది. అందుకని అతన్ని ఎలాగైనా పాడు చేయాలని కుట్రబన్ని అసలు చంపేద్దాం అనుకుంటారు. అయితే అదను కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇతనికి ఒక అలవాటు ఉంది, కలలు అంటుంటాడు ఇతను. అంటే
దేవుడు ఏదైనా ఇతని పట్ల చేయబోనుకున్నప్పుడు దేవుడు ముందుగా ఇతనికి స్వప్న దర్శనంలో చూపిస్తాడు. ఆ చూసిన దాన్ని ఈయన అర్థం చేసుకొని తన అన్నలతో పంచుకుంటాం ఇతని అలవాటు. అట్లా 2 సార్లు 2 స్వప్న దర్శనాలు, ఒకసారి వాళ్ళ అన్నలతో, రెండోసారి తండ్రితో కూడా వారు ఉన్నప్పుడు 2 పర్యాయములు తన దర్శనం వారికి చెప్పినప్పుడు వారు ఇంకా అసూయలో ఎక్కువైపోతారు. అసూయ వారిలో ఇక మిక్కటమైపోతుంది. ఆ దర్శనం ఏంటంటే, అన్నలారా మీరందరూ నాకు కాలు మొక్కుతున్నారంటాడు. మొదలే తండ్రి ఇతన్ని స్పెషల్గా ప్రేమిస్తున్నాడని వాళ్ళు ఏడిచ్చేస్తుంటే వాళ్ళకే పోయి ఈయన మీరందరూ నా కాలు మొక్కుతున్నట్టు నాకు కల వచ్చింది అంటాడు. ఇలాగ చెప్పి వాళ్ళ ద్వేషానికి గురి అవుతాడు. తర్వాత అదను కోసం చూస్తారు. వానిని చంపుదాం, వాడి కలలు దర్శనాలు ఏమవుతాయో చూద్దాం అనుకుంటారు ఈ మిగిలిన అన్నలు 10 మంది. చూడండి, యోసేపుకు దేవుడు చూపించిన దాన్ని, యోసేపుకి దేవుడు చెప్పింది నెరవేర్చకుండా దాన్ని నిరర్థకం చేయడానికి అన్నలు, మనుషులు పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నారు. దేవుని యొక్క ఉద్దేశము, దేవుని చిత్తము తన దాసునికి బయలుపరిచాడు దేవుడు. నిర్ణయించిన వాడు దేవుడు, దాన్ని జరిగించి తీరతాడు. కానీ దాన్ని నిరర్థకం చేయడానికి యోసేపు మీద అసూయతో, యోసేపు అనేవాడిని లేకుండా చేస్తే వాడికి వచ్చిన కలలు దర్శనాలు ఏమైపోతాయో చూద్దాం అనుకుంటున్నారు వాళ్ళు. ఈరోజు లోకంలో కూడా లోకమంతటికి సత్య సువార్త ప్రకటింపబడుతూ ప్రజలు రక్షణలోనికి రావాలనేది దేవుని సంకల్పం. దేవుని పరిచర్య విస్తరించాలి, విస్తారంగా ఆత్మలు రక్షింపబడాలి, సువార్త వ్యాపించాలి. దీన్ని అడ్డగించడానికి భూరాజులు ఏకమై, ఏలికలు ఏకమై దేవుని ఉద్దేశాలని నిరర్థకం చేయటానికి కుట్ర పన్నుతున్నారు. ఉంటారా? వాళ్ళు అనుకున్నది సాధిస్తారా? దేవుడి చిత్తం జరిగిద్దా? వీళ్ళు 100 వ్యూహాలు పన్నినా అవన్నీ వట్టివైపోతాయి. ఒకవేళ వీళ్ళు ఏదన్నా వ్యూహాలు పన్నితే ఆ వ్యూహాలన్నీ కలిసి దేవుని పని జరగటానికే ఉపయోగపడతాయి. దేవుని పని పాడు చేయడానికి కాదు, దేవుని పని ముందుకెళ్ళడానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు మతోన్మాదులు ఉన్నారు. యేసు ప్రభు గురించి రకరకాల మాటలు, విమర్శలు, దూషణలు, ద్వేషాలు ఎన్నో వెళ్ళగక్కుతున్నారు. నేను కొన్నిసార్లు చూసి నవ్వుకున్నాను. నేను ఎందుకు నవ్వుకున్నానో తెలుసా? నిజంగా నువ్వు ఎంత ఆశ్చర్యకరుడో దేవా, నువ్వు ఎంత అద్భుతకరుడో నాయనా అని నేను నవ్వుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు. దీనికి నిరూపణగా గతంలో చానాళ్ళ క్రితం ఒక ఎగ్జాంపుల్ చెప్పాను నేను. బాగా దేవుని యందు భయభక్తులు కలిగిన సోదరి ఒక ఆమె చాలా ఇబ్బందుల్లో ఉందంట. ఇంట్లో గడవటం చాలా కష్టంగా ఉంది. ఓ రోజు ప్రార్థన చేసుకొని సమీపంలో ఒక దుకాణం ఉంటే షాపు, ఆ షాపు వాడు యేసుప్రభుని ఒప్పుకోడు. ఏమంటే పడదు వాడికి. ఆయన దగ్గరికి వెళ్ళి తనకు కావలసిన సరుకులు అప్పు అడిగింది. వాడన్నాడు, అప్పు నేను ఇవ్వను అన్నాడు. నేనివ్వను. నువ్వు యేసుప్రభు భక్తురాలివిగా ప్రార్థన చేయి. మీరు కదిలితే ప్రతిదానికి మేము ప్రార్థన చేస్తాం, మేము ప్రార్థన చేస్తే దేవుడే ఇస్తాడు, దేవుడే మాకు సమస్తం ఇస్తాడు, సమస్తం చేస్తాడని ఓవర్ యాక్షన్ చేస్తుంటారుగా. పో ప్రార్థన చేయిపో అన్ని వెటకారం చేసి ఎగతాళి చేసి పంపిస్తాడు. వెళ్ళిపోయి ప్రార్థన చేస్తుంది ఇంట్లోకి వెళ్ళి. తర్వాత కొన్ని గంటలకి వీడేం చేస్తాడో తెలుసా? ఆమెను ఆట పట్టించాలని ఆమె అడిగిన సరుకులన్నీ ప్యాక్ చేసి వాటికి డబల్ ఇంకా వేసి ఒక పనివాడిని పిలిచి ఈ తీసుకెళ్ళి ఆమెకి ఇవ్వరా. ఆమె వచ్చి తీసుకోబోయేటప్పుడు ఒక మాట అన్నాడు.
ఆ మాట అన్న తర్వాత ఆమె ఏం చేసిద్దో నాకు చెప్పాల నువ్వు అని చెప్పి పంపించాడు. సరే, తలుపు తట్టాడు, ఆమె వచ్చింది. సరుకులన్నీ ఆమె అడిగినవన్నీ అక్కడ ఉన్నాయి అని చెప్పాడు. ఇవన్నీ మీకోసమే అంటే సంతోషపడింది. తీరా తీసుకోబోయేటప్పుడు ఒక్క మాట, ఇవన్నీ ఎవరిచ్చారో తెలుసా? సాతాను ఇచ్చాడు, ఇప్పుడు తీసుకో అన్నాడు. ఎవరిచ్చింది? సైతాన్ ఇచ్చాడు. ఇవన్నీ తీసుకుంటావా? తీసుకో అంటే ఇంకా పెద్దగా స్తోత్రం చెప్పి సరుకులన్నీ ఇంట్లో పెట్టేసిందంట. ఏంటి, సైతాన్ ఇచ్చాడంటే నువ్వు సరుకులు తీసుకున్నావేంటి? మీకు దేవుడు కదా ఇస్తాడు, సైతాన్ ఇస్తే మీరు తీసుకోరు కదా. సైతాన్ ఇచ్చాడంటే తీసుకుంటున్నావేంటి అన్నాడు వాడు. అప్పుడు ఆమె ఇంకా 2 సార్లు స్తోత్రాలు చెప్పి, నా దేవుడు ఎంత ఆశ్చర్యకరుడు, ఎంత అద్భుతకరుడు అంటే తన బిడ్డ అవసరాన్ని తీర్చడానికి సైతానును కూడా వాడుకున్నాడు ఆయన. తన బిడ్డ అక్కర తీర్చడానికి, తన బిడ్డ ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి సైతానును కూడా వాడుకున్నంత గొప్ప దేవుడు నా దేవుడు. హల్లెలూయా. అంటే ఇటు తెల్ల ముఖం వేసుకొని వచ్చాడు. ఆ జూమ్ యాప్లో ఎవరో మొత్తానికి పండుకొని పాపం సెల్ ఫోన్ పెట్టుకున్నట్టున్నారు. సెల్ ఫోను అట్లనే పెట్టి నిద్రపోతున్నారు అనుకుంటాను, నా డౌటు. వాళ్ళు ఎవరు సరి చేసుకుంటే బాగుంటుంది. సరే, మీరు నాకెళ్ళి చూడండి, నేను చెప్పేది వినండి. ఎక్కడొచ్చాగా, నా దేవుడు సైతానును కూడా నా అవసరం తీర్చడానికి వాడుకుంటాడు. ఎందుకంటే సాతాను కూడా ఆయనకు ఒక దూతే, సైతాను కూడా ఒక దూతే. మనల్ని పరిపూర్ణులను చేయడానికి వాడిని ఒక దూత వలె దేవుడు వాడుకుంటున్నాడని మీకు తెలుసా? సైతాను మనల్ని బాధ పెట్టడానికి వాడు మనకు కల్పించేటువంటి ఇబ్బందులన్నీ మనల్ని పరిపూర్ణులుగా చేయడానికి దేవుడు వాడుకుంటాడు. గతంలో మీకు ఒక ఆర్ట్ చూపించాను నేను. తమ్ముడు కిరణ్ ఆర్ట్ వేశాడు. ఒక బొమ్మ గీసినప్పుడు దాన్ని కొంతమంది వచ్చి చెరిపేశారు. చెరిపేస్తే ఆ చెరిపేసిన దానిలో నుండి మరొక కొత్త ఆకారాన్ని బయటికి తీయగలిగాడు. దాన్ని చెరిపేశారు. దానిలో నుంచి మళ్ళొక షేపుని ఆ కళాకారుడు తీయగలిగాడు. అంటే వీళ్ళు చెరిపిన దానిలో నుంచి ఒక అద్భుతమైన ఆలోచన చెరిపేస్తా ఉన్నారు. ఆర్ట్ గీశాడు. ఆ గీసిన ఆర్ట్ని అదో ప్రకృతి, అక్కడ మీకు ఒక చిత్రం కనపడుతూ ఉంది, ఆల్రెడీ చూసిందే మీరు. అది ఓ బొమ్మ గీశాడు. సముద్రంలో సాయం సమయంలో ఓ నావికుడు మన చిన్న పడవలో ప్రయాణం చేసేటువంటి ఒక అద్భుతమైన చిత్రం అది గీసేశాడు. తర్వాత చెడగొట్టారు. ఈ చెడిపోయిన పరిస్థితిని కనపడతా ఉంది కదా, దీన్ని ఆధారం చేసుకుని మరొక క్రొత్త ఆకృతిని కళాకారుడు చిత్రిస్తూ మనం చూస్తాం. అదంతా చెడగొట్టేశాడు. ఏం కనపడకుండా మొత్తం అన్నిట్లో ఇంటులు కొట్టి ప్లస్లు కొట్టి చెడగొట్టేశాడు, మొత్తం ఏం కనపడకుండా. ఇప్పుడు తను అనుకున్న ఒక ఆకారం తొలగిపోయి మరొక రీతిని దాన్ని మార్చుకొని చూడండి ఎలా చిత్రీకరిస్తాడో దాన్ని. పడవ పోయింది, సాయం సమయం పోయింది, సముద్ర తీరం పోయింది, పడవ నడిపేవాడు పోయాడు, మొత్తం ఆ షేపులన్నీ మారిపోయి అక్కడ ఒక అద్భుతమైన చిత్రం ఇంకొక టైపులో రెడీ అవుతూ ఉంటుంది. సాతాను ఆనందం ఏంటంటే చెడగొట్టాను అని. దేవుడి సంతోషం ఏంటంటే నువ్వు ఆ పనే చేస్తూ ఉండు, దానిలోంచి నేను ఈ పని చేస్తానని దేవుడు దాన్ని ఇలా మారుస్తాడనమాట. అంటే దేవుడు మనకు కీడు కలిగించాలనుకున్న అపవాదిని కూడా
వాడుకొని వాడు మనకి కీడుగా చేసే వాటన్నిటిని కూడా మనకు మేలుగా మారుస్తూ ఉంటాడు. ఇలా చేసి తరచూ సాతానుని సిగ్గుపరుస్తూ ఉంటాడు దేవుడు. చెడగొట్టి వాడు ఆనందపడుతూ ఉంటే ఆ చెడిపోయిన దానిలో నుంచి మళ్ళీ ఇంకొక షేప్ తీసుకొచ్చి దేవుడు సంతోషిస్తూ ఉంటాడు. ఇట్లాగా మనల్ని ఆయన అనుకున్న ఆకృతిలోనికి తీసుకొని రావటానికి, మనల్ని నల్లగొట్టడానికి అపవాదిని కూడా ఒక దూతలాగా దేవుడు వాడుకుంటాడు. కాబట్టి తన బిడ్డ ఆకలి తీర్చడానికి ఈ సరుకులు సాతాను ఇచ్చాడంటే సాతాను ఏమన్నా సృష్టించి ఇచ్చాడా? సాతానికి ఎక్కడి నుంచి వచ్చినాయి? దేవుడిచ్చిందే. దేవునికి స్తోత్రం. లేకపోతే వాడు ఎప్పుడన్నా వాడి బిడ్డలకి సహాయం చేసుకుంటాడు కానీ దేవుని బిడ్డకు పొరపాటున వాడు సహాయం చేస్తాడా? దేవుని బిడ్డకు పొరపాటున వాడు మంచి చేస్తాడా? మరి ఈరోజు దేవుని బిడ్డనైనా నాకు వాడు సహాయం పంపించాడంటే ఆ బుద్ధి వానికి దేవుడే పుట్టించాడు. సో నా దేవునికే స్తోత్రం అని అక్కడ దేవుని మహిమపరిచింది. మతోన్మాదులు కొంతమంది యేసు ప్రభుని గురించి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు కదా. నేను చాలాసార్లు నవ్వుకున్నానని చెప్పా కదా. అదేంటంటే యేసు ప్రభుని గురించి మాట్లాడటం మనమన్నా మానుకుంటామేమో కొన్నిసార్లు, కానీ వాళ్ళు అసలు మానుకోవట్లా. వాళ్ళకి పదే పదే యేసు ప్రభుని గురించి అట్లా అటు తిప్పి ఇటు తిప్పి కూడా యేసయ్య గురించి మాట్లాడి ఒక పనికి వాళ్ళని రేపుతున్నారు. ఏ పనికో తెలుసా? వారి సంబంధులందరూ అసలు యేసు సంగతి ఏందో చూద్దామని బైబిల్ దగ్గరికి వచ్చేటట్టు చేస్తున్నారు వాళ్ళు. అసలు యేసు గురించి ఏందిరా మనోళ్ళు ఎంతసేపు మాట్లాడుతున్నారు, అసలు ఇంతకు ఏంది యేసు గురించి తెలుసుకుందామని యేసయ్య గురించి వాళ్ళు తెలుసుకోవడానికి బైబిల్ దగ్గరికి వచ్చేటట్టు చేస్తున్నారు. తన సహోదరుణ్ణి చంపి అతనికి దేవుడు చెప్పిన మాటలు నిరర్ధకం చేయాలని నాటి అన్నలు ద్వేషించి అసూయతో యోసేపు మీద దాడికి పూనుకున్నట్టు నేడు క్రీస్తు యేసుకు తండ్రి ఒక వాగ్దానం చేశాడు. భూలోకము నుండి నీ కొరకు పట్టమహిషిని సిద్ధపరుస్తాను అని. ఆ పని జరగకుండా అడ్డగించడానికి మతోన్మాద శక్తుల రూపంలో దురాత్మలు ఎన్నో దాడికి పూనుకుంటే వాటి ఎత్తుగడలు, యుక్తులు, కుయుక్తులన్నీ కలిపి తన జనితైక కుమారునికి ఒక అద్భుతమైన పట్టమహిషిని రెడీ చేసే కార్యం దేవుడు చేస్తూ ఉన్నాడు. బాహు చాపిన వాడు యెహోవాయే, దాన్ని రద్దుపరచగల దమ్మెవడుకుంది? పనికి పూనుకుంది జీవము గల దేవుడు, ఆయన ఆపగలిగే దమ్మె ఎవడుకుంది? నాసికారంధ్రంలో జీవవాయువును కలిగి ఒట్టి ఊపిరిని పోలున్న బుడగ జస్ట్ తన చిటికిన వేలు గోడుతో అట్ట టచ్ చేసాడంటే బుడగ సితికిపోద్ది. బుడగ ఎవడు బతుకైనంతే. తిరుగుతున్నట్టే ఉంటాడు. బుడగ చితికిపోయినట్టు అటు బతుకు అయిపోద్ది. ఆయనే. లేదా ఆయన్ని చితికొట్టకుండా అలానే ఉంచాడు అంటే వాడిని కూడా వాడుకోబోతున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన పని కొరకు వాడిని కూడా వాడుకోబోతున్నాడు అంతే. ఇలా తరచుగా అపవాది సంబంధుల్ని బకరాలను చేస్తూ ఉంటాడు దేవుడు. ఇప్పుడు కొట్టాలి మీరు చప్పట్లు లెక్క ప్రకారం. యోసేపు జీవితంలో దీన్ని మనం అక్షరాలా గుర్తించవచ్చు. తన తండ్రి తనను ప్రేమించాడు. తనకు కూడా ప్రత్యేకంగా దర్శనాలు ఉన్నాయి, స్వప్నాలు ఉన్నాయి. అందులో దేవుడు తన చిత్తం ఏంటో బయలుపరిచాడు. అది అన్నలతో పంచుకున్నాడు. అన్నలు ఏమనాలంటే, ఒరే తమ్ముడా, మేము హెచ్చింపబడితే ఒకటి, నువ్వు హెచ్చింపబడితే ఒకటి అంటరా. మేము ఎవరి దగ్గరకు వెళ్ళి ఎవడి కాళ్ళలో పట్టుకునే కంటే మా తమ్ముడివి, మా చిన్నోడివి నాయన, నిన్ను ఎత్తుకున్నావురా మేము. నీకు సాష్టాంగ పడితే మాకు అవమానం ఏముందిరా? అంత గొప్ప స్థానం నీకు దేవుడు ఇస్తే అంతకంటే మాకు ఆనందం ఏముంది నాయన అనాల్సింది పోగొట్టి, వానిని చంపుదామో వాడి కలలు ఏమగునో చూద్దాం అనుకున్నారు. మరి వాళ్ళు అనుకున్నది జరిగిందా లేకపోతే దేవుడు చెప్పింది జరిగిందో మీకు మ్యాటర్ తెలుసు.
వాళ్ళు అవన్నీ నిరర్థకం చేయడానికి పూనుకొని కూడా వాళ్ళే వ్యర్థులైపోయారు. యోసేపుకు దేవుడు ఏది చెప్పాడో దాన్ని నెరవేర్చే దిశగా యోసేపును దేవుడు అడుగులు వేయించాడు. అతని కోసం ఎదురు చూశారు. ఒకరోజు ఈ 10 మంది అన్నలు గొర్రెలను తోలుకొని ఒక ప్రాంతానికి వెళ్తే తండ్రి యాకోబు, యోసేపు ఇట్రా నాన్న, అన్నయ్యోళ్ళు వెళ్ళారా, వాళ్ళ బాగోగులు తెలుసుకో, ఇదిగో ఈ ఆహార పదార్థాలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ మంచి చెడ్లు తెలుసుకొని రా అని పంపిస్తే ఆ అన్నల దగ్గరికి వెళ్ళాడు వాళ్ళ బాగోగులు పరామర్శించడానికి. వాళ్ళంత దూరంలో ఉండగానే చూశారు. రే పెద్దోడా, రూబేను, యోధా, షిమ్యోను, ఆషేరు, నఫ్తాలి, రండి రండి, వాడు వస్తున్నాడు రండి, ఆ కలలుగానే వాడు వస్తున్నాడు రండి. అదిగో మనం కాళ్ళు మొక్కుతామని చెప్పాడే, అది కాళ్ళు పట్టుకొని సాగిలు పడతామని చెప్పాడే, ఆ కలలుగానే వాడు వస్తున్నాడు రండి. ఇప్పుడు చిక్కాడ్రా ఇటు పొలంలో ఉంటారుగా, ఇప్పుడు వీడిని ఇక్కడ చంపేస్తే వీడి కళ్ళు ఏమవుతాయో తెలుస్తుంది మనకి. అటు రాగానే ఇంకేం మాట్లాడనేదండి, పట్టి ఇదిగో ఈ నీళ్ళని బాయునే వేసి వెళ్ళిపోదాం, మందలను తోలుకొని ముందుకు వెళ్ళిపోదాం. సస్తాడాడే, ఆహారం లేక నీళ్లు లేక ఆ విషసర్పాల బావిలో విషసర్పాల చేతుల్లో పడి ఎట్లనో సస్తాడాడు. రండి అని యోసేపు దగ్గరకు వచ్చి వారితో మంచి చెడ్డ మాట్లాడుతూ మొదలు పెడితే నమ్మకంగా తీసుకెళ్ళి అలాగా నీళ్ళు లేదని లేసేస్తారు. ఆ గోతులో పడి అల్లాడిపోతాడు. అన్నారా, నేను మీకేం అన్యాయం చేశాను, ఏం అపకారం చేశాను, ఎందుకు ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు నా విషయంలో అని వాపోతాడు. ఏం మాట్లాడరు, కూర్చొని మాట్లాడుకుంటారు. ఇక మందని ముందుకు తోలుకొని పోవాలి వాళ్ళు. ఈలోపు వాళ్ళలో ఒకడికి ఆలోచన వచ్చింది, ఒరే వీడిని ఇలాగా ఒట్టిగా చంపేస్తే మనకు వచ్చే లాభమేందిరా, మనకు వచ్చే లాభమేంది, పైగా మన సహోదరుణ్ణి చంపిన రక్తాపరాధం మన మీదకి వచ్చింది. కాబట్టి ఓ పని చేద్దాం. ఏం చేద్దామంటే, అల్లదిగో చూడండి దూరం నుంచి ఒంటెలు వస్తున్నాయి. అయ్యి ఈజిప్టుకు వెళ్ళే ఇష్మాయేలీయుల ఒంటెలు ఆ ఈజిప్టుకి వెళ్తాయి. వాళ్ళు బానిసల్ని కొంటారా, కాబట్టి మనం వీడిని అమ్మేద్దాం. అమ్మితే కాస్త కోస్త డబ్బులు వస్తాయి మనకి. వీడు కూడా అడ్రస్ లేకుండా పోతాడు. వీడు మనల్ని ఏల్దాం అన్నాడు కదా, నేను ఏల్తాను మిమ్మల్ని అన్నాడు కదా, ఈడే బానిస అయిపోతాడు, ఇక మనల్ని ఏందిరా అడిగేది అని ఆ గోతిలో ఉన్నోడిని బయటికి తీసి కాళ్ళు చేతులు పెడరెక్కలు విరిచి కట్టి ఆ ఇష్మాయేలీల ముందు నిలబెట్టి బేరం పెడతారు. ఇదిగో బానిస, ఎంత ఇస్తారు ఈ బానిసకి? వయసు 17 సంవత్సరాలు, యవనస్తుడు, మీరు ఏది చెప్పినా చేస్తాడు, చెప్పండి రేటు కట్టండి అంటే వాళ్ళు ఆ రేటు ఈ రేటు మాట్లాడి 20 తులాల వెండికి మాట్లాడతారు. 20 తులాల వెండి, 20 తులాల వెండి ఇస్తాం, ఇస్తే ఏం లేతే లేదంటారు. సరే ఇవ్వండి. ఆయన 20 తులాల వెండి తీసుకొని మెడబట్టుకొని ముందుకు నెడతారు, పోరా అని. ఇక వాళ్ళు ఆ బానిస ఎటు తప్పించుకుపోకుండా తాడుగట్టి, జంతువుతో సమానమే, వాళ్ళు వ్యాపారస్తులు. ఇక్కడ ఈ రేటు కొన్నారు కదా, వాళ్ళు ఈజిప్ట్లోకి అంటే ఐగుప్తులోకి తీసుకెళ్ళి మారుబేరానికి అమ్ముకుంటారు బానిసల్ని, సంతలోకి తీసుకెళ్ళి నిలబెడతారు. వాళ్ళ ఏజ్ని బట్టి, వాళ్ళ స్పీడ్ని బట్టి, వాళ్ళ చాకచక్యాన్ని బట్టి వచ్చిన వాళ్ళు చూసి కొనుక్కొని వెళ్తారనమాట. యోసేపుని అలాగే తీసుకొని వెళ్తూ ఉంటే వాళ్ళకెళ్ళి వెనక్కి ఒకడన్నా జాలిపడి, ఒకడన్నా దయ చూపి, మాకు ఈ డబ్బులు వద్దులే, తీసుకొని మా వాడిని మాకు ఇచ్చేసేయండి అని ఎవడన్నా అంటాడేమో అని తన తోడబుట్టిన వారి దయ కొరకు వారి వైపు దీనంగా చూస్తే ఒక్కడికి కనికరం కలగదు. చూడండి, కొన్నిసార్లు మనం ఆపదల్లో నలిగిపోతూ
మనం కొంతమంది మనుషుల మీద డిపెండ్ అవుతాం. ఎవరన్నా మన ఎందుకు కనికరం చూపుతారేమో, మనల్ని ఆదుకుంటారేమో, మనకు సాయం చేస్తారేమో, మన విషయం పట్టించుకుంటారేమో, మనకేదన్నా తోడ్పాటు అందిస్తారేమో అంటే ఆశ్చర్యం చెప్పన, మనం ఎవరి సహాయం కోరి ఎదురు చూస్తుంటాం, వాళ్ళే పరులకు పట్టిస్తుంటారు. మా వాడికి అప్పులు ఎక్కువైపోయినాయి, మీరు తొందరగా జాగ్రత్త పడకపోతే ఇక మీకు రావు. వీడేమనుకుంటుంటాడు, అప్పుల్లో ఉన్నాను, నా మీదకి వచ్చే వాళ్ళని వాళ్ళు ఆపుతారేమో, ఎక్కడన్నా నాకు పైసలు ఇప్పిస్తారేమో, ఆ డబ్బులు కట్టి నేను బయటపడదాం అని నా అన్న వాళ్ళ దయ కొరకు ఇతడు ఎదురు చూస్తుంటే, ఈ నా అన్నవాళ్ళు కొందరు అందరూ కాదు, కొందరు ఎట్లాంటి వాళ్ళు అంటే యోసేపు అన్నల్లాంటి వాళ్ళు. వాళ్ళు ఏం చెబుతారు తెలుసా, ఆ అమ్మాయి పని అయిపోయింది, మా వాడి పని అయిపోయింది. ఎవరికి? అప్పులోళ్ళకి. మీరు త్వరగా జాగ్రత్త పడకపోతే మీకు పైసా కూడా దక్కదని వీళ్ళే చెప్తారు. అంటే వాడుకున్నవన్నీ అమ్ముకోవాలి, వాడుకున్నవన్నీ పోగొట్టుకోవాలి, వాడు ఖాళీగా నిలబడాలి. ఇదేమి ద్వేషమో నాకు అర్థం అవ్వదు, ఇవేమి మైండ్ సెట్లో నాకు అర్థం కాదు, ఇది ఎక్కడి ద్వేషమో నాకు అర్థం కాదు, ఇది ఎక్కడ దుర్మార్గమో నాకు అర్థం కాదు. సొంతోళ్లే, కాపాడాల్సిన వాళ్ళే, చాటు చేయాల్సిన వాళ్ళే, మీదికి వచ్చేవాడికి అడ్డుపడి ఆగో ఈరోజు కాకపోతే రేపిస్తాడు అని చెప్పాల్సిన వాళ్ళే, వీడు దీనంగా వాళ్ళకెళ్ళి చూస్తే నా పిల్లల నోటికాడిది పోతుంది, నా పిల్లల నోటికాడికి పోతున్నాయి అన్న, అక్క బావగారు కాపాడండి అంటే వీడే పోయి చెబుతాడు 10 మందికి. దీనివల్ల ఏం జరిగిద్దంటే, సొంతోడే చెప్పాడు రాడి అన్నీ అయిపోయినాయి అని, ఆడి పని అయిపోయిందని అందరూ కలిసి అప్పులోళ్ళు ఒక్కసారికి ఎగబడితే 2 చేస్తాడు. ఏంటో తెలుసా, 1 ఉన్నవన్నీ అమ్మేసి కట్టి వెళ్ళటం అన్నా చేస్తాడు, అది లేకపోతే ఊపిరన్నా తీసుకుంటాడు. ఇంకేం చేస్తాడు, దేవుణ్ణి ఎరిగినోడు ధైర్యం తెచ్చుకుంటాడు. నా సొంత వాళ్ళే నా పతనాన్ని ఆశించి నా కుటుంబం రోడ్డును పడుతుంటే సినిమా చూసినట్టు చూడటానికి ఇష్టపడుతున్నారు. నా అనుకున్న వాళ్ళే నన్ను నవ్వుల పాలు చేస్తూ నలుగురిలో అవమానానికి అప్పగిస్తూ ఉన్నారు అని అర్థమైతే, వాడు ఒక దేవుని బిడ్డ అయి ఉంటే, ఆమె ఒక దేవుని బిడ్డ అయి ఉంటే ఏం చేస్తారు తెలుసా, ఇంకా నేను ఎందుకు బతకాలి, సావాలి, అమ్ముకొని వెళ్ళిపోవాలి, ఇవన్నీ కాదు, దేవుని వైపు తిరుగుతారు. నాకు ఇక నీవు తప్ప న్యాయాధిపతి లేడు, నీవు తప్ప బంధువు లేడు, నీవు తప్ప ఆప్తుడు లేడో, నాకు ఎవ్వరూ లేరు ప్రభువా. తలంత బలగం ఉంది, తలకబోసే దిక్కు లేదన్నట్టు అయింది నా బతుకు. ఇక నువ్వు జోక్యం చేసుకుంటే నేను ఒడ్డున పడతాను. నువ్వు ఉన్నావన్న నిరీక్షణతోనే బ్రతికుంటాను. నా జీవితం పతనం అవడానికి ఎదురు చూసిన వాళ్ళ కళ్ళ ముందు నా తల ఎత్తుతావో, వాళ్ళ ఆశలే ఫలించి నా తల దించుతావో, నీ చిత్తమే జరుగుగాక, నీకే స్తోత్రం అని దేవుణ్ణి ఎరిగినోడు ఎలా అప్పగించుకుంటాడు. దేవుణ్ణి ఎరగనోడు అమ్ముకొని అసలు ఈ ఊరొద్దు, ఈ మనుషులొద్దు, ఈ బంధువులొద్దు, ఎవడొద్దు, వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. లేదా సొంత వాళ్ళే ఇంకా ఇంత దుర్మార్గం చేస్తే ఇక నేను ఎందుకు బతకాలని నిరీక్షణ లేనివాళ్ళు, అన్ని జనులు ఈ దేవుణ్ణి యేసయ్యను గుర్తించిన వాళ్ళు సావా బతుక అంటుంటారు. కొన్నిసార్లు కొంతమంది జీవితాలు ఎలాంటి అనుభవాలు కూడా ఎదురైనాయి. మరి ఎంతమంది అనుభవాలు కలిగి ఉందో లేదో నాకు తెలియదు. సొంత వారి చేత అన్యాయము గావించబడిన అనుభవాలు. అనవసరంగా ఈ మాట చెప్పట్లే, ఎందుకంటే యోసేపు జీవితంలో అక్షరాలు అదే జరిగింది. రక్త సంబంధి, తండ్రి కుమారుడు, కళ్ళ ముందు ముక్కు పచ్చలారని స్థితిలో పెరిగినవాడు, 17 ఏళ్ళు, సరిగ్గా ఏ పని తెలియనటువంటి వాడు, ఆ దీనమైన స్థితిలో ఆ తమ్ముడు ఉంటే, 17 ఏళ్ల తమ్ముడు ఉంటే, ఆ సొమ్ము లెక్కేసుకుంటా అలాగో అప్పచెప్పేస్తే ఎంత దారుణమైన విషయం ఇది. బయటోడు అమ్మితే అది వేరే సంగతి, సొంతవాడే కదా. దుఃఖపడతాడు, ఏడుస్తాడు. ఇప్పుడు ఎంత ఏడిస్తే వాళ్ళ కనికరం కలిగింది. తండ్రి దగ్గర ఉన్నప్పుడు తండ్రి చెప్పాడు, నేను నీకు స్థిరం కాదు,
అన్నలు నీకు స్థిరం కాదు, ఎవ్వరూ నీకు స్థిరం కాదు నాన్న యోసేపు. నీ తల్లి చచ్చిపోయిందిరా, నా ప్రియమైన రాహేలు చచ్చిపోయిందిరా యోసేపు. నేను వృద్ధుడిని అవుతున్నా, నీకు ఎప్పటికీ వీడని తోడు దేవుడేరా. నేను ఇశ్రాయేలు అనబడిన నా దేవుడే నీ దేవుడు, ఆయనే నీకు తోడు, ఆయనే నీకు దిక్కురా. ఆపత్కాలమందు ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. యోసేపు మర్చిపోవద్దు. నేనున్నా, నా ఊపిరి పోయినా, ఆ ఒక్కడిని మాత్రం కలిగి ఉండయ్యా, ఆ ఒక్కడిని మాత్రం హత్తుకొని ఉండయ్యా. నువ్వు ఎక్కడ ఎప్పుడు ఒంటరిగా ఉండవురా. ఆయన నీకు తోడుగా ఉంటాడు, ఆయన నీకు తోడుగా ఉంటాడు రా అని చెప్పాడు. ఆ మాట తండ్రి చెప్పిన మాట. అన్నిటికంటే బాధ ఏంటంటే తనను ఎంతో ప్రేమించే తండ్రి నుండి ఇప్పుడు ఎడబాస్తున్నాడు. అన్నల అసూయకి కన్న తండ్రిని కోల్పోతున్నాడు. తల్లి ఆల్రెడీ చచ్చిపోయింది, తండ్రి కూడా దూరం అయిపోయి దిక్కులేని వాడయ్యాడు. ఒంటరిగా వెళ్ళిపోతాం. ఎంత ఏడ్చుకొని ఉంటాడో కదా. ఏమీ తెలియని 17 ఏళ్ల పసిప్రాయం ఎంత వెలవెలవెలలాడిపోయి ఉంటుందో కదా. నా అన్న వాళ్ళే నయవంచుకులై నలుగురిలో నిర్దాక్షిణ్యంగా నిలబెట్టి అమ్మితే ఇక తన తర్వాతి స్థితిని గుర్తు చేసుకొని ఎంత కుమిలి కుమిలి ఏడ్చుంటాడో కదా. కానీ మీకు ఒక విషయం తెలుసా? యోసేపుకి యెహోవా తోడై ఉండెను అని ఉంది వాక్యంలో. యోసేపుకి యెహోవా తోడై ఉండెను. ఆయనే తోడుగా సాగిపోయాడు. తీసుకెళ్ళి సంతలో నిలబెట్టారు. బానిస బాబు, బానిస 20 తులాలకు కొన్నారు కదా, 40 తులాలు బేరం పెట్టుంటారు. 50 పెట్టారు. మరి గిట్టుబాటు కావాలి కదా, లాభం రావాలి కదా. అందరూ వచ్చి చూస్తూ ఉన్నారు. ఈ అబ్బాయిని చూస్తే ఏదో కష్టపడి చాకిరి చేశాడులా లేడు, ఏడో సుఖపడి వచ్చినట్టున్నాడు. ముక్కు ముఖం పుట్టక అదంతా చక్కగా ఉన్నాడు, కానీ ఇంత వీడిని సుకుమారంగా ఉన్నాడు. నేను తీసుకెళ్తే నాకు వీడు బానిస పని ఏం చేస్తాడు? అబ్బే నాకు పనికి రాళ్లే అని వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. పోతీఫెరో అని ఆయన వచ్చాడు. వచ్చి నా ఇంట పని చేయాలి, నా ఇంట పని చేయాలంటే 2 విధాలా ఉండాలి. పనివాడై ఉండాలి, అలాగా మళ్ళీ కురూపిగా ఉండకూడదు, వాడు చక్కగా కూడా ఉండాలి అని ఈ 2 ఎవరిలో ఉన్నాయో చూద్దామని వెతుకుతూ ఉంటే యోసేపు కనపడ్డాడు. యోసేపు దగ్గరికి వచ్చాడు. బానిస అలవర్చబడిన వాడేనా, క్రొత్తవాడా తెలీదు. ఉన్నవాడు వీడే, పనికొస్తే తీసుకోండి, లేకపోతే లేదు, రేట్ ఇంత. చూడండి, నిలబడ్డాడు బానిస. గొర్రెను సంతలో గొర్రెన మినిట్ మాట్లాడుతూ ఉన్నారు. ఎంత వేదన పడతాడు కదా. సరే తీసుకెళ్ళిపోయాడు. ఆ అమౌంట్ ఏదో ఇచ్చాడు, తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిన దగ్గర నుండి అతని ప్రవర్తన గమనిస్తున్నాడు. తొందరపడి నోరు జారుడు, అప్పచెప్పిన పని నమ్మకంగా చేస్తాడు, గర్వహృదయుడుగా ఉండడు, దీనుడుగా ఉంటాడు. ఏ కొంచెం సమయం దొరికినా వెళ్ళి మోకాళ్ళుని ఆకాశం వైపు చేతులెత్తి, నా తండ్రి యగు ఇశ్రాయేలు దేవా, నా తండ్రి యగు ఇశ్రాయేలు దేవా, నీ దాసుడను ప్రభు ఆయన వైపు ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఈ యోసేపుని ఎప్పుడైతే ఇంట్లోకి తీసుకొచ్చాడో, యోసేపును బట్టి ఆ ఐగుప్తుని ఇంటిని యెహోవా ఆశీర్వదించునని రాయబడి ఉంది. ఇక ఆశీర్వాదం స్టార్ట్ అయింది ఆ అన్యుడికి. ఈ నీతిమంతుడైన యోసేపు, భక్తిపరుడైన యోసేపు, దేవునికి ఇష్టడైన యోసేపును బట్టి ఆ అన్యుడిలో ఆశీర్వదించడం మొదలుపెట్టాడు దేవుడు. ఈజిప్ట్ వాళ్ళకి శకునాలు పిచ్చి. మన ఇండియన్స్ లాగా గొడ్డొచ్చిన ఏళ బిడ్డొచ్చిన ఏళ అంటారు కదా. యోసేపు అడుగు పెట్టడంతోనే శుభవర్తమానాలు వస్తున్నాయి అతనికి.
అయ్యగారు మనకి ఇలా అయిందండి, అయ్యగారు మనకి ఇలా కలిసి వచ్చిందండి, అయ్యగారు మనకి ఇంత అమౌంట్ వచ్చిందండి అని అంటే, ఏంట్రా ఈ శుభవార్తలు, నా ఇంట్లో ఎప్పుడు ఇంత సందడి లేదురా, ఈ శుభవార్తలు ఏందిరా అంటే అర్థమైపోయింది. ఫలానోడిని తీసుకొచ్చారా ఈరోజు, వాడి ఇంట్లోకి అడుగుపెట్టాడు, ఏందో నా ఇల్లంతా వాతావరణమే మారిపోయిందిరా, మొత్తానికి ఆ వచ్చినోడు ఏదో సామాన్యుడు కాదు, అడే ప్రత్యేకమైన వ్యక్తే. ఆ మిగిలిన వాళ్ళని చూస్తున్నాను, ఆయన్ని చూస్తున్నాను, అటు ప్రవర్తన డిఫరెంట్గా ఉంటుంది రా, అందరిలాగా లేడు. అందరిలాగా పిచ్చాపాటి మాటలు మాట్లాడు, పోసుకోలు కబుర్లు మాట్లాడు, సరసోక్తులు మాట్లాడు, చిల్లర వేషాలు వేయడు, పని అప్పచెబితే పని చేస్తాడు, వినయంగా ఉంటాడు, దీనంగా ఉంటాడు. ఏ కొంచెం అవకాశం దొరికినా వెళ్ళి ఆ నమ్మిన దేవుడు ఎవరో ఆ దేవుడితో మాట్లాడుకుంటూ ఉంటాడు. వాడు డిఫరెంట్ రా, వాడు ప్రత్యేకమైన వాడు. మొత్తానికి అతనికి దేవుడు తోడై ఉన్నాడు రా, అతను నా ఇంటి అడుగుపెట్టాడు, నా ఇల్లు ఆశీర్వదించబడింది అని ఒకరోజు పని చేస్తూ ఉంటే దగ్గరికి వెళ్ళి పిలిచి, ఇట్రా అయ్యగారు చెప్పండి అయ్యగారు ఏం చేయమంటారంటే, ఏమీ చేయొద్దని చెప్పడానికే పిలిచా. అదేంది అయ్యగారు ఏం చేయకుండా, నువ్వేం చేయొద్దురా, ఆల్రెడీ చేస్తున్నారు కదా వీళ్ళందరూ, వీళ్ళ మీద ఏలికవై ఉండి వాళ్ళ చేత పనులు చేపించు చాలు. నాతోటి సహదాసులు కదా, వాళ్ళు ఊరుకుంటారా? నేను వాళ్ళ చేత పని చేపించి వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళు ఊరుకుంటారా అంటే, నేను చెబుతా, రాయ్ చిత్తం అయ్యగారు, ఇక నుంచి వీడు మీ మీద ఏలిక. ఎవరో మా మీద ఏలిక. వాడికి ఎవడైనా ఎదురు చెప్పాడా, వాడంతే సంగతులు, జాగ్రత్త. నాకెంత లోబడతారో వీడికి ఎంత లోబడండి. మారిపోయింది. తర్వాత ఆ ఐగుప్తీయుడు, ఆ పోతిఫెరో అనే ఆయన భార్య ఇతని మీద కన్నేయటం, అతను లోబడకపోవటం, అతని మీద అన్యాయంగా నింద వేసి జైలు పాలు చేయటం, ఇదంతా జరిగిపోయింది. ఆ జైల్లో పడ్డ తర్వాత కొంతకాలం అక్కడ ఉన్నాక ఓ రోజు ఓ సంఘటన జరిగింది. ఖైదీలు అందరూ పాత ఖైదీలే, అతనికి పరిచయమైన వాళ్ళు. ఫ్రెష్గా ఇద్దరు కొత్త ఖైదీలు వస్తారు జైల్లోకి కేసు మీద. వాళ్ళిద్దరూ, ఒకడు ఫరోకి గిన్నె అందించే పానదాయకుల అధిపతి, ఒకడు ఫరోకి భోజనాలు సిద్ధపరిచే భక్ష్యకారుల అధిపతి. భక్ష్యాలు అంటే తినుబండారాలు, తినేవి. ఒకడేమో ఫరోకి ఫుడ్ రెడీ చేసేవాడు, తినే పదార్థాలు రెడీ చేసేవాడు. ఒకడేమో ఆయనకు ద్రాక్షరసం ఇచ్చేవాడు, త్రాగే పానీయం ఇచ్చేవాడు. ఇద్దరు. అదేంది, ఎవరైనా ఇస్తారు కదా, దానికి స్పెషల్గా ఇద్దరు పనోళ్ళు ఉండటం ఏంటంటే, రాజు కదా, మరి రాజుకి ఏదైనా కుట్రలు జరుగుతాయి, అందుకని చాలా ఎంతో నమ్మకమైన వాళ్ళు అయితేనే పెట్టుకుంటారు ఆ పనికి. వాళ్ళ మీద ఒక నేరారోపణ వచ్చింది. వాళ్ళిద్దరిలో ఎవడో మొత్తానికి ఒకడు రాజుగారి మీద హత్యా ప్రయత్నం చేస్తాడు. ఇది లీక్ అయ్యి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి లోపలేస్తారు. వాళ్ళని కలుసుకుంటాడు యోసేపు. ఆ వచ్చిన కొత్త ఫేసులు ఎవరు అంటే చెప్తారు. విచిత్రం ఏంటంటే, చెరసాల్లోకి వెళ్తాడా, అమ్మగారు పాప అన్యాయంగా అబాండం వేసి జైలు పాలు చేసిద్ది. జైల్లో పోయి కూడా అంతే దీనుడుగానే ఉంటాడు. జైల్లో కూడా ఆయన ప్రవర్తన డిఫరెంట్గా ఉంటుంది. విషయం ఏంటంటే, జైల్లో కూడా యెహోవా అతనికి తోడై ఉంటాడు. యోసేపు అనే ఆయన సేవకులకైనా విశ్వాసులకైనా మనందరికీ ఒక అద్భుతమైన మాదిరి. యోసేపు స్టోరీ మీకు తెలియంది కాదు, తెలిసిందే. కానీ ఈరోజు ఇందులో ఒక ప్రత్యేకమైన పాయింట్ నేను మీ దృష్టికి తీసుకొచ్చి ముగిస్తాను. అందుకోసమే మూల కథ చెప్తున్నాను, ఒకసారి తెలియని వాళ్ళు, కొత్త వాళ్ళు కూడా తెలుసుకుంటారని. ఎందుకంటే నాకు ఈ యోసేపు స్టోరీ చదవటం అన్నా, చదివి వినిపించడం అన్నా, చెప్పటం అన్నా చాలా ఇష్టం. మన ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే ఎన్నో మంచి సంగతులు అందులో ఉంటాయి.
మన దైనందిన జీవితంలో మనం ఫేస్ చేసే రకరకాల అనుభవాలు యోసేపు జీవితంలో మనకు దొరుకుతాయి. అందుకని ఆయన గురించి నేను పదే పదే వినడానికి, ధ్యానించడానికి ఇష్టపడతాను. ఒకడు పానదాయకుల అధిపతి, ఒకడు భక్ష్యకారుల అధిపతి. అక్కడ యోసేపు చెరసాల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా దేవుడు అతనికి తోడై ఉన్నందున చెరసాల నాయకుడు ఏమంటాడు తెలుసా? ఖైదీలందరి చేత పనులు చేపిస్తుంటాడు కొరడా తీసుకొని. అలాంటి వాడు యోసేపుని చూసి, చా చెప్పండి సార్ ఏం చేయమంట? నువ్వేం చేయొద్దులే కానీ ఇదిగో ఈ కొరడా తీసుకో, వీళ్ళల్లో ఎవడైనా పని చేయకపోతే ఆయన బాధ, ఇది నీ పని అంటే అలాగేనయ్యా ఆయన ఆ కొరడా తీసుకుంటాడు. కొరడాని చేతులు అయితే పెట్టుకుంటాడు కానీ ఒక్కడిని కూడా కొట్టడు. చెప్తాడు వాళ్ళకి, నేను మిమ్మల్ని కొట్టే అవసరం లేకుండా నాకైతే ఇష్టం లేదు, మీకు అప్పగించిన పని మీరు నమ్మకంగా చేసుకోండి, మీకు ఇబ్బంది అయితే చెప్పండి, అవసరం అయితే నేను కూడా సాయం పడతా, మనందరం కలిసిమెలిసి పని చేద్దాం. యోసేపు నాయకుడు అయితే ఇంక వాళ్ళకి కావాల్సిందే ఉంది, ఏం చెబితే అది చేస్తాం యోసేపు, ఆ దరిద్రుడు మా మీద లేకుండా నువ్వు ఉంటే మాకు అంతకంటే కావాల్సిందే ఉంది. పాపం అయినా అక్కడ నాయకత్వం వచ్చిన చెరసాల జీవితం బాధ కదా, బాధ కాదా? బాధ. ఆ వాతావరణమే ఏదో రకంగా ఉంటుంది. ఈలోపు వీళ్ళు వచ్చారు. ఎవరు వీళ్ళంటే ఆ కొత్త ఫేసులు. ఒకడు పానదాయకుల అధిపతి, ఒకడు భక్ష్యకారుల అధిపతి. వీళ్ళు రావటం ఏంటి జైలుకి? వాళ్ళ మీద నేరారోపణ వచ్చింది. ఓహో, కొద్ది కాలం గడిచింది. వాళ్ళిద్దరూ పండుకుంటారు. ఆ రాత్రి పండుకొని తెల్లవారు లెగుస్తారు. రాజు దగ్గర ఉండే ఇద్దరు, వాళ్ళల్లో ఒకడు వస్తాడు, పానదాయకుల అధిపతి వస్తాడు. వచ్చి కూర్చొని బాధపడుతుంటాడు. యోసేపు అతను పలకరించి, ఏదో విచారపడుతున్నట్టున్నావు, ఏంటి నీ సమస్య అంటాడు. అది నువ్వు తీర్చేది కాదులే అంటాడు. చెప్పు, ఏదన్నా నా చేతనైతే తీర్చగలిగే అవకాశం ఉంటే తీరుస్తాను అంటాడు. నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో ద్రాక్షవల్లి కనపడుతుంది. ఆ ద్రాక్షవల్లికి 3 తీగలు కనపడుతున్నాయి. ఆ 3 తీగలు చూస్తూ ఉండగానే పువ్వులు పూసి కాయలు కాసి ఫలించాయి. చూస్తే నేను రాజుగారి దగ్గర గిన్నె చేత పట్టుకొని అందిస్తూ ఉన్నాను. ఈ దర్శనం ఏమో, ఈ స్వప్న దర్శనం ఏంటో నాకు అర్థం కావట్లేదు, ఎవరు చెప్తారు దీని గురించి అంటాడు. అప్పుడు యోసేపు అంటాడు, నువ్వు చూచితివే ఆ 3 తీగలు 3 దినములు, ఇంకా 3 రోజుల్లోగా నీవు మళ్ళా రాజు సముఖానికి వెళ్తావు. అక్కడ రాజు నీ తల ఎత్తుతాడు. తల ఎత్తి నిన్ను నిర్దోషిగా పరిగణించి నీ ఉద్యోగాన్ని మళ్ళా నీకు ఇచ్చి పూర్వపు స్థితిలో నీవు మళ్ళా రాజు దగ్గర గిన్నె అందించేవాడివి అవుతావు. కొంత స్పష్టముగా, కొంత అస్పష్టముగా గూఢభావంతో దేవుడు నీకు తెలియజేశాడు. దర్శన భావం ఇదే అంటాడు. నిజంగా అలానే జరిగితే ఇంకంతకంటే కావాల్సిందే ఉంది, సంతోషం అని అతనంటే. అప్పుడు యోసేపు చెప్తాడు, అది ఇందాక నేను చదివించింది. ఒక్కసారి చదువు. కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు, ఖచ్చితంగా నీకు కొంతకాలంలో ఒక 3 దినముల్లో క్షేమం కలిగిద్ది. నన్ను జ్ఞాపకము చేసుకొని, నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని నా యందు కరుణ ఉంచి. చూడండి, గుంటలో వేయబడ్డప్పుడు ఎవడు కరుణించి బయటికి తీశాడు యోసేపుని? సొంత అన్నలు చంపడానికి గుంటలో విసిరినప్పుడు ఎవడి కనికరము అతన్ని బయటికి తీసింది? ఏ నరుడు కనికరించాడు? దేవుడే కనికరపడ్డాడు. అక్కడి నుంచి ఇష్మాయేలీలు అతన్ని బానిసగా కొనిపోయి అతనికి ఏ కీడు చేయకుండా పోతీఫెరోకు అమ్మటానికి, వారికి అతని పట్ల దయ పుట్టించిన వాడెవరు? దేవుడే. పోతీఫెరో తీసుకెళ్ళింది బానిసగా, కానీ తీసుకెళ్ళి అక్కడ నాయకుడిగా చేశాడు.
పోతీఫెరోకు ఆ మనసు ఇచ్చింది ఎవరు? దేవుడే. లేకపోతే ఎవరు కనికరం? దేవుడు అతనికి తోడై ఉండి యోసేపు మీద దేవుడు కరుణ చూపినందున బానిసగా వెళ్ళిన దగ్గరల్లా నాయకుడిగా నిలిచాడు. ఇట్లా ప్రతి మలుపులోనూ దేవుని కనికరం కొరకు కనిపెట్టి, దేవుని దయను అర్థించి, కేవలం దేవుని వైపు చూచి విశ్వాస యాత్రలో, విజయ పదంలో అవమానాలన్నీ, ఓటములన్నీ సోపానాలుగా వేసుకొని ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చాడు. కారణం ప్రభువు. కనికరం దేవుడిది, కరుణ చూపించింది ఆయన. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఒక్క మెట్టు దిగినట్టు చేశాడు యోసేపు. ఎంత గొప్ప భక్తులలో కూడా ఉండేటువంటి వైఫల్యాలని నీకు చూపాలనే ఈ మాట ఎత్తుకున్నా. ఇక్కడ యోసేపు యొక్క వైఫల్యం ఇట్టే అర్థమైపోతుంది మీకు. నిద్ర వచ్చిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పాలి. ఇంకోసారి ఇంకోసారి చెప్పండి. రానోళ్ళు చెప్పండి, గట్టిగా చెప్పండి. కళ్ళు తెరిసిన వాళ్ళు చెబుతారేమయ్యా ఇందాక. ఒకసారి పక్కన వాళ్ళని చూడండి, కాస్త కదిలించండి. ఎందుకంటే ఇక్కడ మెసేజ్ ఒక టర్నింగ్ తిరిగేది. ఇప్పటిదాకా ఉన్న కథ మీకు తెలిసిందే. కాస్త పక్కన వాళ్ళని చూసి పలకరించండి. నీవింక నువ్వు సజీవురాలవై ఉంటివా, నీవింక నువ్వు సజీవుడవేనా అని పలకరించండి. కొద్దిగా నవ్వండి. వాళ్ళకి వెళ్ళి చూసి నవ్వండి. రైట్, వినండి. చూడు, అప్పటిదాకా ఏందరుడి సాయం లేదు, ఎవడి దయ లేదు. పోతీఫెరోని బ్రతిమలాడుకుంటే నాయకుని చేశాడా? చెప్పండి. అయ్యగారు ఈ పని చేయలేకపోతున్నాను అయ్యగారు, ఈ బానిస పని, నేను వాళ్ళ మీద నాయకుడిగా ఉంటాను అయ్యగారు అని పోతీఫెరోను బ్రతిమలాడుకుంటే పోతీఫెరో అతని నాయకుడిని చేశాడా? లేకపోతే దేవుని కరుణ అతనికి అవకాశం ఇప్పించిందా? అంటే ఎవరికి వెళ్ళి చూసుంటాడు? వరుసగా దేవుని వైపు చూసి ప్రయాణం చేసే యోసేపు తూర్పు దేశపు జ్ఞానుల్లాగా వాళ్ళున్న ప్రాంతం నుండి యూదా దేశం వరకు చుక్కను చూస్తూ వచ్చారు, నక్షత్రాన్ని చూస్తూ వచ్చారు. యూదా దేశం వచ్చినాక యూదుల రాజుగా పుట్టేవాడు గుడిసెలో ఎందుకు ఉంటాడు, రాజప్రాసాదంలో ఉంటాడు, రాజభవనంలో ఉంటాడని నేరుగా హేరోది ఇంటికి పోయారు. హేరోది ఇంటికి పోయి అక్కడ ఎంక్వైరీ చేస్తే వాడికి పుట్టే దుర్బుద్ధి. వీళ్ళ పిచ్చి పని వల్ల యూదా బెత్లెహేములో ఎంత దారుణం జరిగింది. 2 సంవత్సరాలలోపు పసిపిల్లలందరూ వధించబడ్డారు. కొన్నిసార్లు మనం నడుస్తూ దేవుని వైపు చూస్తూ నడుస్తూ కొన్నిసార్లు మన మానవ తర్కంతో ముడిపడి రాజీపడి కొన్నిసార్లు మన దృష్టి దేవుని వైపు నుంచి పక్కకు మళ్ళించటం వల్ల మన సమస్య తీరటానికి మరికొంత సమయం తీసుకుంటుంది. కొన్నిసార్లు మనం పక్కకు చూడటం వల్ల ఒక పెద్ద నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. అందుకే విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించు వాడునైన యేసు వైపు చూడాలి, దేవుని వైపు చూచుట మొదలు పెట్టాలి. యోసేపు పాపం ఈ దశకు వచ్చేటప్పటికి తేడా పడ్డాడు. ఎంత దీనంగా అడుగుతున్నాడో చూడండి. ఫస్ట్ టైం యోసేపు స్టోరీ మొత్తంలో మనకి ఫస్ట్ టైం కనపడిద్ది ఆ మాట. ఒక మనుషుణ్ణి యోసేపు అలాగూ బ్రతిమాలటం, ఒక మనిషి దయ కొరకు ప్రాకులాడటం అనేది మనకి ఫస్ట్ టైం యోసేపు లైఫ్లో కనపడిద్ది. అక్కడ చదువు. కాబట్టి నీకు క్షేమము కలుగునప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని నా యందు కరుణ ఉంచి. అదుగో ఎవరిని కరుణించమంటున్నాడు? పానదాయకుల అధిపతిని నా యందు కరుణ ఉంచి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము. ఎలయనగా నేను హెబ్రీల దేశములో నుండి దొంగిలిబడి తిని, అది నిశ్చయము. మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు నా అన్నలు నా తండ్రికి తెలియకుండా దొంగతనంగా నన్ను అమ్మేశారు. అన్యాయంగా నేను అమ్మబడ్డాను. వాస్తవంగా నేను హెబ్రీ దేశస్థుడను, ఇక్కడికి వచ్చాను, ఈ బాధలు పడుతున్నాను. చదువు.
ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఇక్కడ సహా నేనేమీ చేయలేదని ఈ అతనితో దేశానికి చెప్పెను. వచ్చిన దానికి దొంగిలించబడి వచ్చాను, ఈరోజు జైలు జీవితం అనుభవిస్తున్నాను. ఇక్కడ కూడా నేను ఏదో చేసి వచ్చిందేం లేదు. ఇక్కడ ఒక ఆమె అన్యాయంగా నా మీద అభాండం వేసి తెచ్చి నన్ను ఈ జైల్లో కూర్చోబెట్టింది. ఇక్కడ సహా నేనేం చేయలేదు. చదువు. అతడు తెలిపిన భావము మంచిదని. ఓకే, అయిపోయింది. బ్రతిమలాడుకుంటున్నాడు. ఏమని అంటున్నాడు? నీకు క్షేమము కలుగున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఫరోతో నా గురించి మాట్లాడు, రాజుతో నా గురించి విన్నవించు. ఇప్పటిదాకా ఏ రాజు నిన్ను కరుణించాడు, ఏ రాజు నిన్ను నడిపించాడు, ఏ రాజు నిన్ను పోషించాడు, చావు గోతిలో నుండి ఏ రాజు నిన్ను బయటికి తెచ్చాడు? ఇంతకాలం నిన్ను నడిపించిన రాజుని ఈ ఒక్క మాటతో నీవు అలక్ష్యము చేసితివేమి యోసేపు? కథం, ఇక అయిపోయాయి. ఈ ఒక్క మాటతో 2 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు చూడండి, మీరు చూడగలిగితే 23వ వచనం. అయితే పానతాయికుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతని మరచిపోయెను. అది యోసేపును జ్ఞాపకము చేసి కొనక అతనిని మరచిపోయెను. దీని ఫలితంగా ఎన్ని సంవత్సరాలు ఉండాల్సి వచ్చింది? మళ్ళా ఎన్నేళ్ళండి? 10 రోజులా, నెల రోజులా, 2 ఏళ్ళా? 2 ఏళ్ళని ఎక్కడుంది? చదువు. 2 ఏండ్లు గడిచిన తరువాత. అద్దుకో, చాలు. ఎన్నేళ్ళు అంటే ఈ మాట పలకపోతే అప్పుడే పోతుండే బయటికి. తన దృష్టి దేవుని వైపు నుండి మనుషుల దయ కొరకు ఎప్పుడైతే మళ్ళించాడో, మనుషుల దయ కొరకు, కనికరం కొరకు, మనిషితో మనిషి మాట్లాడమని రిక్వెస్ట్ చేశాడో, అక్కడ అభ్యంతరపడ్డాడు దేవుడు. అభ్యంతరపడి 2 సంవత్సరాలు అయినా సరే ఏ జవాబు లేదు. ఇప్పుడు యోసేపు విరక్తి చెందాడు. సొంత అన్నలని నమ్మి అడవికి పోతే పట్టుకొని చంపబోయారు. వాళ్ళు మోసం చేశారు. అక్కడి నుంచి తెచ్చి పోతిఫెరో ఇంట్లో పెట్టి, ఆయన నా తండ్రి తల్లి సమస్తం ఆయనే, ఆయనకి ఊడికం చేస్తే భార్య చెప్పిన మాట నమ్మి ఆయన మోసం చేసి జైలు పాలు చేశాడు. జైల్లోకి వచ్చిన తర్వాత వీడికి దర్శనాలు చెప్తే, దర్శన భావం చెబితే నమ్మకంగా విని అనుకున్న ప్రకారం పోయి, నీకెందుకు, నేను బయటికి పోగానే నిన్ను బయటికి రప్పిస్తాను, నాకు నిజంగా మళ్ళా నా ప్లేస్ నాకు రావాలే కానీ ఒక్క మాటతో నిన్ను తీసుకొచ్చి బయట పెట్టేస్తానని చెప్పినోడు అంతులేడు. 2 ఏళ్ళు అయింది. నాకు తెలిసి నిరీక్షించుంటాడు. ఈ వారం చెబుతాడు, ఈ నెలలో చెబుతాడు, ఈరోజు చెబుతాడు అని నిరీక్షించుంటాడు, చెప్పలాడు. దీన్ని బట్టి దేవుడు యోసేపుకు ఒక పాఠం నేర్పుతున్నాడు. ఇందాక చెప్పాను, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల తిప్పల చేత అది ఎక్కువ కాదని. ఎవడు మన మీద దయ చూపాలన్నా, ఎవడికి కనికరం పుట్టాలన్నా, ఎవడు సాయం చేయాలన్నా, ఎవరు మనకి ఏ హెల్ప్ చేయాలన్నా ఆ మనుషులకు కాదు. మనుషులకు దయ పుట్టదో, మనుషులకు దయ పుట్టదో. ఇంకా చెప్పాలంటే బాగున్నోడికి సపోర్ట్ చేస్తుంటారు అందరూ. విచిత్రజీవులు. బాగున్నోడికి పైసలు తీసుకెళ్ళి ఎత్తుంటారు, బాగున్నోడికి సపోర్ట్ చేస్తుంటారు. బాధల్లో ఉన్నోడిని పట్టించుకోరు. ఆ సహాయం ఏదో బాధల్లో ఉన్నోడిని చూస్తే వాడికి పట్టించుకుంటాడు, బయటపడతాడు కదా. ఆడి ముఖం చూస్తే అసహ్యం వీళ్ళకి. ఏంట్రా ఆడికి చేసేది దరిద్రుడు, ఈడేదో తెగ చేసి వాడిని ఉద్ధరించినట్టు. వీడికి ఇస్తే నయం, ఇటు తెలివిగలడు, చూడు ఎట్ట తిప్పుతున్నాడు చక్రం. ఈ అమ్మాయి చూడు ఎంత తెలివిగలదో, ఇలాంటి దానికి మనం సపోర్ట్ చేస్తే చక్రం బాగా తిప్పిద్ది. ఆడు దరిద్రుడు, ఆడు తెలివి తక్కువ దద్దమ్మ, వాడికి ఇచ్చి వేస్టే అని బాగున్నోడే బాగు చేస్తుంటారు, బాగలేనోడిని ఇంకా కుంగబడుతుంటారు. అర్థమైతే స్తోత్రం చెప్పు. జరగలా ఇది? ఎంతమంది అనిపించుంటారు ఇది? అనుభవిస్తే చెయ్యొద్దు. నేను ఫేస్ చేశానన్నా ఇదని. ఓ మస్తు మంది.
ఏడ్చుకోవాలా నువ్వు? బాధల్లో ఉన్న నా ముఖం చూస్తే వాళ్ళకి చేదర పడుతుంది, అసహ్యం పడుతుంది, తిట్టిపోసుకుంటున్నారు. నా కర్మ అంటున్నారు, నా దరిద్రం అంటున్నారు, నేను దరిద్రదాన్ని అంటున్నారు, దరిద్రపోండి అంటున్నారు, బాగున్నోడే అదృష్టవంతుడు అంటున్నారు, ఎవడెవడు తీసుకొచ్చి కూడా వాడికే ఇస్తున్నారు అని ఏడ్చుకోవాలను. మరి ఎక్కడ మనుషులకు దయ పుట్టేది? ఎక్కడ నీ మీద? ఎక్కడ జాలి? ఎక్కడ కనికరం మనిషికి పుట్టిద్దా నీ మీద? ఒకవేళ ఎవరికైనా నీ మీద పుట్టింది అంటే అడిగి పుట్ల ఆయన మరుగున ఉండి వీడికి దయ పుట్టించాడు. ఏ నరునికైనా ఏ మనుషునికైనా నీ పట్ల కనికరం కలిగింది అంటే అది వాళ్ళకి కలిగింది కాదు. నీ దేవుడు వారితో మాట్లాడి వారు నిన్ను కనికరించేటట్టు ఆయన చేశాడు. లేకపోతే ఎవరు నీ ముఖం చూస్తే ఎవడికి పుట్టింది? ఎందుకు పుట్టాలి? అంతే. పాపం దీనంగా చేతులు జాపి అడిగాడు, నువ్వు బయటికి వెళ్ళగానే నా గురించి ఫరోతో మాట్లాడంటే ఫరో లేదు, గిరో లేదు. 2 ఏళ్ళు గడిచింది. ఎవరిని నమ్మకూడదు, ఎవడి మీద ఆధారపడకూడదు, అనవసరం. ఏదో పాట ఉందిగా మనోళ్ళు పాడిన పాట, నమ్మి 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 మనుషులను నీవు నమ్మి నమ్మి పలుమార్లు మోసపోయావు, పలుమార్లు మోసపోయావు. ఇలా ఎంతకాలము నీవు ఇలా ఎంతకాలము నీవు సాగిపోదువు. నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి పలుమార్లు మోసపోయావు, పలుమార్లు మోసపోయావు. లోకమే అరణ్య భూమిరా అనే పాటలో కూడా ఇరిమియా అన్న అద్భుతంగా చెప్పాడు. ఎదలో నగాయాలు రేపుతారురా, ఎంతో ప్రేమను పైకి చూపుతారురా. ఎదలో నగాయాలు రేపుతారురా, ఎంతో ప్రేమను పైకి చూపుతారురా. ఎవరి ప్రేమ చూచినా కలుషితమేరా, ఎవరి ప్రేమ చూచినా కలుషితమేరా. ఎవరిని గురిగా నీ పెంచుకోకురా, మనసు పెంచుకోకురా. లోకమే అరణ్య భూమిరా, మనసు లేని మనుషులే ముండ్ల పొదలురా, బ్రహ్మదండి పొదలురా. లోకమే పొరుగువాది క్షేమాన్ని ఓర్వలేరురా, పొడిచి పొడిచి మనసు విరిచి చంపుతారురా. పొరుగువారి క్షేమాన్ని ఓర్వలేరురా, పొడిచి పొడిచి మనసు విరిచి చంపుతారురా. పోయాక సానుభూతి తెలుపుతారురా, పోయాక సానుభూతి తెలుపుతారురా. వీళ్ళ దుర్మార్గాలు దెబ్బకి, వీళ్ళ దుర్మార్గాలు దెబ్బకి, వీళ్ళ వంచన దెబ్బకి దిగులు పడి కృంగి కృషించి ఆ మనిషి చస్తే అప్పుడు వచ్చి ఎక్కడ లేని ప్రేమ వలకపోస్తారు. ఎన్ని బాధలు పడిందో, అసలు ఎన్ని కష్టాలు పడిందో, అసలు ఎంత అల్లాడిపోయాడో, అసలు ఎంత బాధపడ్డాడో. ఒరే దౌర్భాగ్యుడు, ఆడు బాగున్నప్పుడు ఈ పని చేస్తే. పాస్టర్ గారు ఒక ఆయన భార్య పాపం చనిపోయింది, బలహీనపడి చనిపోయింది. చనిపోతే ఆమె సమాధి కార్యక్రమానికి సిద్ధం చేశారు.
సిద్ధం చేస్తే అందరూ వచ్చి మాట్లాడుతున్నారు. మరి అమ్మగారి గురించి విశ్వాసుల అనుభవాలు చెప్పాలి కదా, వాళ్ళ అనుభవాలు చెప్తున్నారు. నిజంగా అమ్మగారు అంత గొప్పది, ఎంత గొప్పది, అంత త్యాగశీలి, ఎంత త్యాగశీలి అని ఏదో అమ్మగారి గురించి అన్నీ చెబుతా. వాళ్ళ సమయం అంతా తీసుకొని అమ్మగారిని ఆకాశానికి ఎత్తి మాట్లాడారు. అంతా అయిపోయిన తర్వాత ఇక అమ్మగారి పెట్టి తీసుకెళ్ళబోయేటప్పుడు పాస్టర్ గారు మైక్ తీసుకొని, ప్రియులారా, ఈ సందర్భంగా మీకు అందరికీ ఒక మొక్క చెప్పాలి. చివరిగా మా విశ్వాసులు ఇంతసేటు నా భార్య గురించి ప్రేమగా మాట్లాడారు. ఈ మాటల్లో వాళ్ళు చూపించిన ప్రేమ చేతల్లో ఇందులో ఒక 25% చూపించుంటే అసలు నా భార్య చచ్చిపోయేదే కాదన్నాడు. ఏమన్నాడు? నా భార్య అసలు చచ్చిపోయేదే కాదన్నాడు. చూసారా? బతికున్నప్పుడేమో మాటలతో కుళ్ళబొడిచి విమర్శించి నిందించి గాయపరిచి సచ్చేటట్టు చేస్తారు వీళ్ళే. చచ్చాక ఎక్కడ లేని పొగడ్తలు. ఒకసారి బాగా తాగుబోతాడు ఒకడు తెచ్చాడంట. తాగి 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 మహాదుర్మార్గుడు తాగి చచ్చిపోతే కూటం పెట్టారు సమాధి కార్యక్రమానికి. తాగుబోతుడే కానీ మా క్రైస్తవ ఫ్యామిలీ మరి పాడిగట్టంగా పెట్టేగా. తాగుబోతుడికైనా వ్యభిచారపోడికైనా గాలుడికైనా దూలోడికైనా పెట్టేగా. ఫ్లెక్సులనేమో ఈడు చెండాల పొడి చెడిపోయినోడైనా సరే మంచి పోరాటం పోరాడని వేస్తారుగా. వీడికి కూడా ఫోటో వేసారు, మంచి పోరాటం. దేంతో పోరాడు? వీడు సారాయితో పోరాడాడు. వీడు ఇటు పోరాడి పోయాడు. పోయినోడు ఆడు బాబు ఉంటే భార్య పక్కన కూర్చుంది. పిల్లలు వాళ్ళంత దూరంలో కూర్చున్నారు. ఈ పాస్టర్ గారు మైకి తీసుకొని చచ్చిపోయినోడు గురించి మాట్లాడుతున్నాడు. మన సీమోన్ గారు మరి మామూలు విషయం కాదు. మన సీమోన్ గారు ఇంత గొప్పోడు, అంత గొప్పోడు, మరి ఇంత చేశాడు, అట్ట చేశాడు, ఇట్ట చేశాడు అని పొగిడి పాస్టర్ గారు మాట్లాడుతూ ఉంటే కాసేపటికి ఆ చచ్చిపోయినోడు భార్య వాళ్ళ అబ్బాయిని పిలుస్తుంది. పెద్దోడు తొందర రాయా ఇట్రా అందంట. ఏందమ్మా అంటే, చచ్చిపోయినోడు మీ నాన్నో కాదో చూడరా అందంట. చచ్చిపోయినోడు మీ నాన్నో కాదో చూడరా, నాకు డౌట్గా ఉంది. ఏం చెప్పిన ఆ మాటలకి ఆడి జీవితానికి అసలు సంబంధం లేదు. మనల్ని ఏదిచ్చి ఆడు చచ్చాడు, మనం బతుకున్నాం, అంతేరా తేడా. ఆడు చచ్చాడు, మనం బతుకున్నాం, అంతే తేడా. జీవోత్సవాలో మనం కాకపోతే ఆడు చచ్చి పొగడతలు పొందుతున్నాడు, మనం ఏమో బతికుండి బాధపడుతుంది, అంతేరా. ఇంతసేపు పొగుడుతుంటే ఎప్పుడు నా జీవితం ఆడు చేసుకున్న కాడి నుంచి ఇప్పుడు దాకా ఎప్పుడు ఎరగని ఇవన్నీ ఆయనకి ఏం తెలుసు. కొంపతీసి ఇంకోటి గురించి ఏమైనా చెబుతున్నాడా, మీ నాన్న గురించి చెబుతాడు, చూడరా అన్నట్టు. సంబంధమే లేని పొగడతలన్నీ పొగిడేస్తూ ఉంటారు, ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు. బతికున్నప్పుడు మంచి వాళ్ళని పట్టించుకోరు. పొగడతలు బాగా అనుభవం ఇరిమి అన్నకి అన్నీ చూసి ఆఖరికి ఇరిమి అన్న చనిపోయి ఇరిమి అన్న సమాధి కార్యక్రమంలో కూడా ఇదే జరిగింది. ఇరిమి అన్న మీద ఒక నిందల ప్రచారం జరిగినాయి అక్కడ. పాపం ఆయన చనిపోయి ఆయన డెడ్ బాడీ దగ్గర కూడా ఒక ఆయన మైక్ తీసుకొని అన్నను గురించి డైరెక్ట్గా అనకుండా వేరే రూట్లో పెట్టి కామెంట్ చేస్తున్నాడు. చచ్చిపోయినా వదిలిపెట్టల. నా కడుపులో మండిపోయింది. లక్ ఏందంటే నన్ను కూడా మాట్లాడమని మైక్ ఇచ్చారు. నేను వదులుతానా? ఏసు రక్తమే చేయం. మరి లేకపోతే నా కడుపులో మండిపోయింది. అరే చచ్చిపోయినా వదిలిపెట్టరా నిందించటం. మైక్ తీసుకొని ఇరిమి అన్న పాట తప్పు రాశాడు. బహుశా ఇరిమి అన్న అనుభవం అదేమో. ఇరిమి అన్న ఈ సమాధి కార్యక్రమంలో నేను ఇంకొక అనుభవాన్ని కూడా చూస్తున్నాను అన్నాను. కొంతమంది పోయాక సానుభూతి చూపుతారు అని రాశాడు. కానీ ఇప్పుడు కొంతమందిని చూస్తున్నాను, పోయినా వదిలిపెట్టకుండా కాటేసే వాళ్ళని చూస్తున్నాను. అన్న ఉన్నట్టయితే, అన్న నువ్వు మార్చి రాయన్న అని చెప్పేవాడిని. ఏమండి,
మనుషుల మనస్తత్వాలు, ఎవరికి కరుణ, ఎవరికి జాలి, ఎవరికి దయ, ఎవరు మంచోడు, ఎవరు మంచిదే? దేవుడు ఒక్కడే. ఆయన ఇరిమి అన్న ఆయనే కలలెరుగని తెల్ల పౌరుమా, మంచి మంచి పాటలు. రంగులలోన నిద్దురలోన రంగుల లోకం చూశావా, మాయలోకపు ఛాయలన్నీ నిజమని భ్రమశావా. నిద్దురలోన రంగుల లోకం చూచావా, నిద్దురలోన రంగుల లోకం చూశావా, మాయలోకపు ఛాయలన్నీ నిజమని భ్రమశావా, మాయలోకపు ఛాయలన్నీ నిజమని భ్రమశావా. కళ్ళు తెరచి చూచినప్పుడే కలయేనని తెలిసెనా, కాటేసని లోకం కఠినమైనది, కన్నీరు చూసైనా కరిగిపోనిది. కాటేసని లోకం కఠినమైనది, కన్నీరు చూసైనా కరిగిపోనిది. నిదురలోనా ఆడు నిదురలోనా. పాట అర్థం కావాలంటే కాసేపు ఆలోచించాలే. మీరు అర్థమైతే స్తోత్రం, ఒట్టిగా అర్థం కాదు. ఆయన సమాధి కార్యక్రమం కూడా వదిలిపెట్టలా, పగ తీర్చుకుంటానే ఉన్నారు. పోయాక సానుభూతి తెలుపుతారురా, పొదివి పొదివి ఏడ్చి మరి పొగడుతారురా. లోకమే అరణ్య భూమిరా, మనసు లేని మనుషులే ఉండ్ల పొదలురా, బ్రహ్మదండి పొదలురా. లోకమే చివరి చరణం సూపర్. మనిషిని ప్రేమించలేని మనిషి ఓ మనిషి. ఇప్పుడు మనిషి అయ్యాడున్నాడులే, మనీ అండ్ షీ. మనిషిని ప్రేమించలేని మనిషి ఓ మనిషి, మరణమనే కడలి సుడులు దాటలేవురా. మనిషిని ప్రేమించలేని మనిషి ఓ మనిషి, మరణమనే కడలి సుడులు దాటలేవురా. మంచివాడనో నేనని మోసపోకురా, మనసులోని ద్వేషాన్ని పారద్రోలరా. మనసు నిలిపి యేసు ప్రేమ తెలుసుకొనుమురా, మనసు నిలిపి యేసు ప్రేమ తెలుసుకొనుమురా. లోకమే అరణ్య భూమిరా, మనసు లేని మనుషులే ఉండ్ల పొదలురా, బ్రహ్మదండి పొదలురా. లోకమే మంచివాడు నేనని నువ్వు మోసపోవద్దు. నువ్వు కూడా చేసే ఉంటావు ఎవరికో వాళ్ళకి, నేను కూడా చేసే ఉంటాను ఎవరినో కనికరించకుండా. ఇందులో ఎవరు తేడా లేదు, అందరూ ఫీల్ అవుతారు. నాకు లేదన్నయ్య, అసలు నాకు బోజాలి, అసలు నాకు బో కరుణ. నీ తలకాయ ఎవరు చెప్పారు? వచ్చిందమ్మా యేసు ప్రభు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు బోజాలి. నీ కొన్నిసార్లు జరిగి ఉంటుంది, నువ్వు కూడా యోగ్యులైన వారిని కఠినంగా దాటి వెళ్ళిన అనుభవం నీ జీవితంలో కూడా జరిగే ఉండొచ్చు. నేను చెప్తున్నా, నీ బుద్ధి నా బుద్ధి స్వతహాగా మంచిది కాదా. నీకు నాకు ఎవరి పట్ల నన్న కాస్త కనికరం కలిగి మంచి చేశామంటే అది యేసయ్య ఇచ్చిన బుద్ధి.
ఆయన ఇచ్చిన కరుణ, ఆయన ఇచ్చిన జాలి, అంతే. ఒప్పుకుంటావా? ఒప్పుకోవా? చేయత్తవే మరి. ఒప్పుకుంటే అది మర్యాద. ఒప్పుకో. దేవునికి మహిమ. వచ్చిందా మరి? ఆడి కనికరం వచ్చిందా? 2 ఏళ్ళైనా గుర్తులేదు పాపం. కడుపులో మండిపోయింది యోసేపుకి. దరిద్రుడు నమ్మకంగా పోయి, నీకెందుకు, నేను నిజంగా నువ్వు చెప్పినట్టు జరిగితే నేను బయటికి తీసుకొస్తానని నమ్మబలికి అంతు లేకుండా పోయాడు అని నాకు తెలిసి ఈ పాటే పాడుకొని ఉంటాడు. ఎవరి ప్రేమ చూచినా కలుషితమేరా, ఎవరిని గురి పానదాయకుల అధిపతి మనకు హ్యాండ్ ఇచ్చారా. దేవునికి స్తోత్రం. అప్పుడు తిరిగాడు దేవునికి వెళ్ళి, దేవా ఎవడికి వెళ్ళి కాదు, ఇక నువ్వే చూడు, నాకెళ్ళి నీ చిత్తమై ఎక్కడ నేను అనుభవించాలంటే అనుభవిస్తా, లేకపోతే పర్లేదు, కానీ ఉంటాను పర్లేదు, లేకపోతే బయటికి తీసుకెళ్ళి అని అప్పుడు తిరిగి ఉంటాడు ఆయనకి. కావాలనే దేవుడు అలాగా డిలే చేశాడు. తన దాసుడైన యోసేపుకు, తన ప్రియమైన బిడ్డైన యోసేపుకు బ్రతుకు పాఠం ఆ చిన్న ఘట్టంలో నేర్పించాడు. ఆ పాఠాన్ని నేర్పడానికి మరో 2 ఏళ్ళు యోసేపును నలపాల్సి వచ్చింది. చూసారా? ఇప్పటిదాకా నడిపించింది నేను, ఇప్పుడు నువ్వు మనుషులు దయ కోరుతావా, నీ పని చేస్తాను నాగా అన్నట్టు చేశాడు. బుద్ధి వచ్చి మళ్ళీ దేవుని వైపు మళ్ళినప్పుడు అప్పుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో? డైరెక్ట్గా ఫరోతో మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు? పానదాయకుల అధిపతి మాట్లాడా, యేసయ్య మాట్లాడా? అది పానదాయకుల అధిపతి కాదు. 1కి 2 సార్లు స్వప్న దర్శనమిచ్చి ప్రభువు మాట్లాడుతున్నాడు. నిద్రపోతున్నాడు, గాఢ నిద్ర. ఈ ఫరో ఆ నిద్రలో కల వస్తుంది. పోయిన వారం చెప్పినట్టున్నాను, ఈ మధ్యలోనే ఎప్పుడో చెప్పాను, బుధవారం చెప్పాను. ఒక ఏరు కనపడుతుంది. ఏటిలో నుంచి 7 బలిసిన ఎడ్లు చూపునకు అందంగా ఉన్నాయి. ఆ ఆవులు 7 ఆవులు ఏటి ఒడ్డునున్న జమ్ములో మేస్తున్నాయి. కల్లో చూపిస్తున్నాడు. ఇక యోసేపును బయటికి తేవాలిగా. యోసేపు బయటికి రావాలంటే ఏం చేస్తే బయటకు వస్తాడో దేవునికి తెలుసు. ఇక యోసేపును చెరసాల్లోంచి డైరెక్ట్గా సింహాసనం మీదకే తీసుకెళ్ళాలా, ఇంకెక్కడ ఆపకూడదు. ఇక డైరెక్ట్గా సింహాసనమే. సింహాసనం మీదికి తీసుకెళ్ళాలనేది దేవుని సంకల్పం. అట్లా కాకుండా ఈ పానదాయకుల అధిపతికి మొరపెట్టుకున్నాడుగా, ఇదిగో నా గురించి చెప్పవా, నా గురించి రిక్వెస్ట్ చేయవా అంటే చేసేవాడే. ఈడెళ్ళి చెప్పాడు అనుకో పానదాయకుల అధిపతి ఫరోకి, ఆడెవడో 2 ఏళ్ళ నుంచి, లేకపోతే ఈ మధ్యకాలంలో జైల్లో ఉన్నాడంటగా, ఆయన బయటిది, ఆయన వదిలేసేయండి, ఈడు అడుగుతున్నాడు వదిలేసేయండి అంటే యోసేపు బయటికి వచ్చేవాడు, వచ్చి ఏదో చేసుకునేవాడు, ఏదో అయిపోయేవాడు, సింహాసనం ఎక్కేవాడు కాదు. యోసేపు విడుదల పొందితే చాలు అనుకున్నాడు, కానీ దేవుడేమో యోసేపును సింహాసనం ఎక్కిద్దాం అనుకున్నాడు. ఇది తేడా. ప్రైజ్ ది లార్డ్. విడుదల వస్తే చాలు అనుకున్నాడు యోసేపు. కాదు, నువ్వు సింహాసనం ఎక్కాలి. నువ్వు విడుదల పొందితే మీ అన్నోళ్ళు వచ్చి సాగిలు పడే ఘట్టం జరిగిద్దా? మరి నేను ఇచ్చిన కళ ఏం కావాలి, నేను ఇచ్చిన మాట ఏం కావాలి నాన్న యోసేపు? అది నెరవేర్చాలి నాన్న. నేను నీ బెదర్స్ నిన్ను నమ్ముకున్నారు, వాళ్ళు వచ్చి నీ కాళ్ళు పట్టుకోవద్దు, వాళ్ళు వచ్చి సాష్టాంగ పడద్దు. నేను ఇచ్చిన మాట నెరవేరాలిగా. నెరవేరాలంటే సొంత ఐడియా లేస్తాయింది. వాళ్ళు రాలుతాయి. కళ్ళగుండు కూర్చొని 2 ఏళ్ళు కూర్చోబెట్టాడు. ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని గుర్తుపట్టి ఇక దేవుని వైపు తిరిగి దేవా నీకే స్తోత్రం అన్నాడో అప్పుడు మాట్లాడుతున్నాడు రాజుతో. రాజు ఆ రాత్రి నిద్రపోతున్నాడు. ఆవులు కనపడుతున్నాయి, ఏట్లోంచి పైకి వస్తున్నాయి, జమ్ములో మేస్తున్నాయి. మనోడు చూస్తున్నాడు.
ఆవులు బాగున్నాయి, జమ్ము బాగుంది, ఏరు బాగుంది. తర్వాత బక్కచిక్కి ఎండిపోయి వికారంగా ఉన్న 7 ఆవులు మళ్ళా ఏట్లోంచి పైకి వస్తున్నాయి. పైకి వచ్చి ఏం చేస్తున్నాయి తెలుసా? బలిసి ఉండి అందంగా ఉన్న ఈ ఆవుల మీద పడి వాటిని తినేస్తున్నాయి. ఉలిక్కి పళ్ళి వేసాడు మనోడు. ఏంది అదురుపోయి లేచి ఇది ఏంటి ఇది అని మళ్ళా పండుకున్నాడు. ఈసారి గోధుమ వెన్నులు ఉంటాయి కదా, కంకులు, 7 ఫుల్లుగా ఉన్న కంకులు కనపడుతున్నాయి. గోధుమ చెట్టు నుంచి కంకులు వస్తున్నాయి. 7 వెన్నులు పుష్కలంగా పుష్టిగా ఉన్న 7 వెన్నులు, అంటే 7 బలిష్టమైన కంకులు వస్తున్నాయి దాని నుంచి. చూస్తూ ఉంటే వాటి వెనక మరి 7 పీల వెన్నులు లేచి ఈ బలమైన వెన్నుల్ని మింగేస్తున్నాయి. ఇదేందిరా నాయన, ఇవి కూడా మింగుతున్నాయి, ఏంటిది అని ఉలిక్కిపడి లేచి కూర్చొని ఆ రాజ్యంలో ఉంటారు కదా మాసచర్య చెప్పేవాళ్ళు, నక్షత్ర సూచకులు, మాంత్రికులు, వాళ్ళు ఈ జాతకాలోళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా, మొత్తాన్ని పిలిపించి ఇట్లా వచ్చింది అని చెప్తే ఎవడో సరిగ్గా ఆన్సర్ చేయట్లేదు. దానికి దిగులేసుకున్నాడు రాజు. ఆ ఆవులేందో ఒక 7 వచ్చి ఇంకొక 7 మింగేయటం ఏందోరా నాకు టెన్షన్గా ఉంది, దీనికి నాకు సమాధానం ఎవరు చెప్తారు? అప్పుడు అది విన్నాడు ఈ పానదాయకుల అధిపతి. విని, దీని గురించి మీరు ఇంతసేపు వేదన పడాల్సిన అవసరం లేదు, నాకు తెలిసిన వాడు ఒకడు ఉన్నాడు, అయితే అతడు బయట లేడు, చెరసాల్లో ఉన్నాడు. 2 ఏళ్ల క్రితం నేను అపరాధిగా తీర్చబడి జైల్లో ఉన్నప్పుడు నాకు ఇలానే ఒక కళ వస్తే ఆ కళకి చక్కని భావం చెప్పి నన్ను ధైర్యపరిచాడు. చెప్పినట్టుగానే అక్షరాలు అలానే జరిగింది. ఆయన చెప్పినన్ని రోజుల్లోనే జరిగింది, చెప్పిన విధంగా జరిగింది. నాకు వచ్చిన స్వప్న దర్శనానికి అద్భుతంగా నిర్వచనం చెప్పిన వాడు మన దగ్గరే ఉన్నాడు, కాకపోతే జైల్లో ఉన్నాడు. యోసేపుకు జుట్టు పెరిగింది, గడ్డం పెరిగింది, పిచ్చోళ్ళలాగా ఉన్నాడు చెరసాల్లో. వెంటనే ఆజ్ఞ జారీ అయింది. ప్రియులారా, ఇక్కడ ఇంకొక ట్విస్ట్. ఈ 2 సంవత్సరాలలో ఫరోకి ఇంకా ఏ కలలు రాలేదా? కలలు వచ్చిన ప్రతిసారి తన ఇతరులతో పంచుకునేటప్పుడు పానదాయకుడు పక్కనే ఉంటాడు కదా. హలో, ఒక్కసారన్నా మాట్లాడి ఉండడా? నాకు ఫలానా కళ వచ్చింది, నాకు ఇలాంటి కళ వచ్చింది అన్నప్పుడు ఆ కళకు అర్థం చెప్పే విషయంలో ఒక్కసారన్నా పానదాయకుల అధిపతికి యోసేపు గుర్తు రాలేదా? కళలు చెప్పుండొచ్చు ఫరో చాలా, కానీ యోసేపు జ్ఞాపకం వానికి లేకుండా దేవుడే వానికి మరపు కలిగించాడు. ఆ మాట ముందే ఉంది. అయితే పానదాయకుల అధిపతి విడుదల పొందినప్పుడు యోసేపును మరచిపోయెను. నువ్వు మనుషుల దయ కొరకు వెంపర్లాడేంత వరకు వాళ్ళు నిన్ను మరచిపోయేటట్టు దేవుడే అనుమతిస్తాడు. మనుషుల కనికరం, మనుషుల దయాదాక్షిణ్యం, మనుషుల జాలి కొరకు నువ్వు అడుక్కునేంత వరకు అది దొరకదు నీకు. డబ్బైనా, మనుషుల దయ అయినా, జాబ్ అయినా, ఏదైనా దాన్ని సాధించడం కోసం నువ్వు దేహి 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 అని మనుషులను అడుక్కునేంత వరకు నీవు సరైన మెట్టుకు రావు. ఇసురు అవతల కొట్టి దేవుని వైపు చూడు, రోషము కలిగి దేవుని వైపు చూడు. ఎన్నాళ్ళు ఏ దేవుడు నిన్ను జయ జీవితంలో తీసుకుంటా వచ్చాడో, నడిపించుకుంటా వచ్చాడో ఆయన వైపే చూడు. మరొక్క మెట్టు ఆయనే నిన్ను ఎత్తిపడతాడు. కొడితే గట్టి కొట్టు, లేకపోతే మౌనంగా కూర్చో. వాళ్ళు దయ చూపలేదు, వీళ్ళు కనికరించలేదు, వాళ్ళు పట్టించుకోలేదు, వీళ్ళు తీసి అవతల కొట్టే. ఎవరికి వెళ్ళి చూడద్దు, పట్టుదో ఎవరికి పట్టుదో నీ మీద కనికరం, ఎవరికి కలగదు నీ మీద జాలి, ఎవరికి కలగదు నీ మీద కనికరం, కరుణ. నువ్వు అడిగే కొద్దీ విసుగు పడుతుంటుంది, విరక్తి పడుతుంటుంది, చేతలు పడుతుంటుంది, అసహించుకుంటుంటారు, లోపల ఇబ్బంది పడుతుంటారు. వదిలే. దేవుని ముందు మోకాళ్ళుని, ఏ మనుషునికి నా పట్ల దయ పుట్టదు ప్రభు, పుడితే నీకు పుట్టాలి,
నువ్వు పుట్టించాలి ఎవరికైనా నా మీద దయ. లోన్ కోసం ట్రై చేశాను నేను, అప్పులై చిలకలూరుపేటలో 8 బ్యాంకులు ఉన్నాయి. వాళ్ళు అన్ని బ్యాంకుల్లో ఏదో లేదని సంతకం పెట్టించుకుంటామంటారు. ఏది ఎన్ఓసే ఎన్ఓసేనా? ఎన్ఓసేగా మరి నాకు గుర్తుందిగా, మీకు గుర్తులేదేంది? సరే, వాళ్ళేం లేదు, సంతకం పెట్టాలి అంటే మా బ్యాంకులో వీడికేం అప్పు లేదని. అప్పుడు అన్ని బ్యాంకుల్లో సంతకాలు అయిపోతే ఆయన లోన్ ఇస్తాడు నాకు. వేసవి రోజులు ఈ షోలో కాలుతుంది. సైకిల్ వేసుకొని పిచ్చుకొక్క తిరిగా వాళ్ళ దగ్గరికి పోవటం, వాళ్ళు నా మొహం చూడటం, ఏందయ్యా మా పనులు మాకుంటే తర్వాత రాపో అనేవాడు. మళ్ళీ ఎందుకు సంతకం పెట్టరండి అంటే మళ్ళీ పెట్టడేమో, ఎందుకు వచ్చిన గొడవ లేనిపోయిన వాళ్ళకి తెచ్చుకోవటం అని. ఇంతలో ఎండలో పడి వస్తే దుర్మార్గుడు దయలేదురా నీకు, ఏంది నువ్వు పొడిచే పోటు ఎన్ని తీసుకొని సంతకం పెట్టాలి అంతేగా, దానికేం రోగమా? సంతకం పెట్టొచ్చుగా. మనసులో పిచ్చ ఆవేశం ఏంది అంటే మళ్ళీ అసలు రావాకు నేను పెట్టనంటే స్తోత్రం అనుకుంటా ఎవడి దగ్గరికి పోయినా అంతే. నా లోలు తిరిగా, 3-4 పెట్టారు 8 మందికి. కడుపులో మండిపోయింది. ఇక బలిపేటన దగ్గర మోకాళ్ళుని వాళ్ళని నేను అడిగేది ఏందయ్యా, వాళ్ళ దయ నేను కోరేది ఏంది? అసలు ఆడికెళ్ళి నేను జాలిగా చూసేది ఏంది? నాకు తెలీదు. నేను నీ బిడ్డని, నేను నిన్ను అడుగుతున్నా, నా ముఖం చూసినప్పుడు వాళ్ళకి దయ పుట్టించు. ఆడి దయ కోసం నేను అడుక్కోవటం కాదు, నా ఫేస్ వాడు చూడగానే వాడికి దయ పుట్టాలా యేసునామంలో అని ప్రార్థన చేసి వెళ్ళా. ఆ ఒక్క పూటలో మొత్తం పెట్టారు సంతకం, మొత్తం పెట్టాడు. మోకాళ్ళని ప్రార్థన చేశా. ఎప్పటిలాగా నేను బాగానే ఏంటి అని తర్వాత రాపో అనబోయి కూడా ఇక నేను అంతకుముందేం ఈ పోసిపోయి ఎవడి కోసం పెడతావరా, నీ తాత అయినా పెడతాడు. ఇప్పుడు పెద్దానికి చెప్పొచ్చా పెట్టవాయే అన్నట్టు నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎటు చూడాలి? ఎవరి కరుణ, ఎవరి జాలి, ఎవరి దయ? నువ్వేం బజార్లో మీద తిరగాలనుకుంటున్నావు, ఆయనేమో సింహాసనం ఎక్కించాలనుకుంటున్నాడు. ఆ పానదాయకుల అధిపతి చెప్పిన ప్రకారం చేసి యోసేపును బయటికి తెస్తే ఏం చేసేవాడు? అప్పుడు వాళ్ళ అన్నలు వచ్చేవాళ్ళ? ఈ కథ అంతా జరిగేదా? దేవుడికి తెలుసు ఎట్ట దేవాలో. అప్పుడు ఫరోకి కళ వచ్చేటట్టు చేసి ఆ కళకు అర్థం ఎవడు చెప్పడం చేతకాల. వాడికి పిచ్చి లేచింది. ఏందిరా ఒకడన్నా చెప్పేవాడు లేడన్న కళకు అర్థం అంటే చెరసాల్లో ఉన్నాడు సార్, వాడు చెప్తాడు. తండ్రి బయటికి తండ్రి ఒక్క దెబ్బకి 2 సంవత్సరాల దరిద్రం మొత్తం వదిలిపోయింది. జుట్టు గడ్డ మొత్తం క్లీన్ అయిపోయి టిప్ టాప్గా రెడీ చేసి తీసుకొచ్చారు. మరి రాజు ముందు తెచ్చేటప్పుడు భిక్షగాడిగా తేగొడుతుగా. ఒక దెబ్బకి మొత్తం అసలు పొజిషన్ మారిపోయి ఆఫీషియల్గా వచ్చి నిలబడ్డాడు. చెప్తావా నువ్వు? చెప్పు. ఇది నా స్వప్న దర్శనం. అవునా రాజా, నీకు వచ్చిన కలలో 7 ఎడ్లు బలిసినవి అందమైనవి అన్నవే. రాబోతున్న 7 సంవత్సరాలు సమృద్ధిగా నీకు పంట దేవుడు ఇవ్వబోతున్నాడు. దానికి అది గుర్తు. వీటి వెనక 7 బక్కచిక్కి వికారంగా ఉన్నవి వచ్చి వీటిని మింగేసి అన్నవే. ఈ 7 ఏళ్ల తర్వాత రాబోయే 7 ఏళ్ళు 7 కరువు సంవత్సరాలు. ఈ ఫస్ట్ వచ్చే 7 ఏళ్ళు సమృద్ధి పంట ఇవ్వబోతున్నాడు. దాన్ని కానీ మీరు జాగ్రత్త చేయగలిగితే
ఆ తర్వాత రాబోతున్న 7 ఏళ్ల కరువులో మన ఈజిప్టులో సమృద్ధిగా ధాన్యం ఉండే అవకాశం ఉంది. వీలైతే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు మనం ధాన్యాన్ని అమ్మి ఆర్థికంగా ఇంకా మనం నిలదొక్కే అవకాశం ఉంది రాజా, మీ ఇష్టం అన్నాడు. ఇక లేచాడు సింహాసనం మీద నుంచి, భళా శబ్బాష్, ఇతని వంటి దేవుని ఆత్మగలవాణిని మనం ఇంకెక్కడన్నా చూడగలమా అని వచ్చి యోసేపును సన్మానించి సత్కరించి చెప్పాడు. ఇక దానికి వేరే ఒకడు ఎందుకు, ఆ పనికి నువ్వే ఉండవు, ఐగుప్తు ధాన్యాగారం అంతటి మీద నిన్ను ఏలికగా నియమిస్తున్నానన్నాడు. ఒక్క దెబ్బకి ఆర్థిక శాఖ మంత్రి అయిపోయాడు. ఏం మంత్రి? ఆర్థిక శాఖ మంత్రి. అంతటితో అయిపోయిందా? చివరికి ఐగుప్తుకి మొత్తానికి ప్రధాని అయ్యాడు. ఆయన మెయిన్. ఫరో అన్నాడు యోసేపుతో, యోసేపు ఐగుప్తు మొత్తానికి నేను ఫరో, కానీ నాతో సహా నాకు నీవు ఫరో. నీ సెలవు లేనిదే ఎవడైనా రాజ్యంలో కానీ అంతఃపురంలో కానీ చెయ్యి కానీ కాలు కానీ కదల్చడానికి వీల్లేదు, మొత్తం నీదే అన్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. కనాన్లో కరువు వస్తే అన్యోళ్ళు వచ్చారు. అన్యోళ్ళు ఏ అన్యోళ్ళు? అమ్ముకున్న అన్యోళ్ళు వచ్చారు. అన్యోళ్ళు వచ్చి బోర్లు పడ్డారు. సూపర్గా ఉంటుంది ఆ తర్వాత స్టోరీ. టైర్లు వెళ్ళే కానీ ఈ చాలాసార్లు చెప్పున్నాలే. తిప్పల ఒక మలుపు వేసయ్యా తిప్పాడా లేదా? ఆయన తిప్పాల మలుపు. ఎవడిని బతులు ఆడితే ఎవడు తిప్పుతాడు, ఏం చేస్తావో అన్నంతా నీ మీదే. ఏడిసావు సోది మొహం. నేను చెప్తున్నాను పూర్తి ఇంగ్లీష్లో, దట్ ఈజ్ 100% సోదేవారం. ఏంటిది? మనుషుల మీద, మనుషుల దయ మీద ఆధారపడటం. తీసి అవతల కొట్టు. ఏదో పాటు పాడు. సర్వకృపానిధివే సంపదల గనివి, సర్వకృపానిధివి సంపదల గనివి, సకలము చేయగలని వైపేనా కన్నులేతి చూచెదా. సకలము 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 చేయగలని వైపేనా కన్నులేతి చూచెదా. కలవరపడినే కొండల వైపు మన మైండ్ ఏం చెప్పనా, దేవుడు చేసేది కొంచెం డిలే అవుతుంటుంది, లేట్ అవుతుంటుంది అని డౌట్ మనకి. అది మనుషులను అడుక్కుంటే తొందరగా అయిద్దని. అయిద్ది, బజార్లో ఏమిటి తిరగాల్సి వచ్చింది. మరి దేవుడు చేసేది కొంచెం నువ్వు అనుకున్నంత మెరుపు వేగంతో కాకపోయినా ఓ పద్ధతి ప్రకారం అయిద్ది, కానీ సింహాసనం వచ్చింది. మరి ఏం కావాలా? రోడ్డు ఎమ్మడి తిరిగాను అన్నయ్య, తొందరగా బయటకు వచ్చే మార్గం చూడంటావా? లేకపోతే కాదన్నావు కాస్త లేట్ అయినా ఆయన చేసిన దాకా ఓపికతో ఆగుతావా? సమయం వచ్చినప్పుడు ఇక నువ్వు ఆపమన్నా ఆపడు, ఆశీర్వాదాన్ని నీ కొరకు అనుమతిస్తాడు. కాబట్టి నువ్వు ఏ వైపు చూస్తున్నావు? ఎవరి కనికరం కొరకు అరులు చేస్తున్నావు? ఏ పరిస్థితుల్లో కృంగిపోతున్నావు? ఏ స్థితిలో ఓడిపోతున్నావు? ఏ విషయాన్ని గురించి దేవుని రిక్వెస్ట్ చేస్తున్నావు? లేదా మనుషుల్ని దేహి అని అడుగుతున్నావు? మనుషులు పట్టించుకోలేదని, కనికరించలేదని, చూడలేదని, ఆలోచించలేదని ఎవరి మీద ఏడుస్తున్నావు? ఎందుకు? అదొక పిచ్చి పని. ఎవరి మీద ఏడవద్దు. ప్రభువుని గుర్తించు, ప్రభు వైపు చూడు. నీ కన్నిటిని ఆనందంగా ఆయన మారుస్తాడు. పైకి లేచి నిలబడదాం అందరం ఎక్కడోళ్ళు అక్కడ చక్కగా.
నీవు నాకుండగా నీవే నాండగా, నీవు నాకుండగా. మనస్ఫూర్తిగా పాడు. నీవే నాండగా, నీవే నా ఆత్మదాహము తీర్చిన, వెంబడించిన పండవు. నీవేనా 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 ఆత్మదాహము తీర్చిన, వెంబడించిన బండవు. కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా, కొండల వైపు నా కన్నులేతి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. నిత్యము కదలని సియోను కొండపై, నిత్యము కదలని ఆత్మతో సియోను కొండపై నిండు మనసుతో పాడు. యేసయ్యా నీదు ముఖమును చూచుచు పరవశించి పాడేదా. యేసయ్యా 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 నీదు ముఖమును చూచుచు పరవశించి పాడేదా. కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా, కొండల వైపు నా కన్నులేతి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. దయచూపమని ఎవరిని అడగొద్దు, మోకాళ్ళు నిన్న యేసయ్యని అడుగు. కన్నీళ్లతో ఎవరిని బ్రతిమాలొద్దు, నా యేసయ్యని బ్రతిమాల. మర్యాదగా మాట విన్నారా? సరే సరే, లేకపోతే గదిలో కూర్చో, తలుపులు వేసి పడేసి మోకాళ్ళని. నానా నువ్వు కదిలితే తప్ప ఇప్పుడు నాకు కుదరదు నానా, నువ్వు కదిలించు మోకాళ్ళేసి. తండ్రి నువ్వు దయ పుట్టిస్తేనే ఎవరికైనా నా మీద దయ కలిగింది. నువ్వు కార్యం చేస్తేనే నా జీవితంలో, నువ్వు నన్ను ఒక కొలిక్కి తెస్తేనే, నాకు ఒక పరిష్కారం ఇస్తేనే, నాకు ఒక జవాబు ఇస్తేనే, నా బ్రతుకు నిలబెడితేనే, నువ్వు పెడితేనే నాకు ఆహారం ప్రభు, నువ్వు చూపితేనే నా ఎడల జాలి, నువ్వు లేవనెత్తితేనే నన్ను, నువ్వు విడిపిస్తేనే నన్ను. నేను ఇవ్వవలసిన వాళ్ళు నన్ను నిందిస్తున్నారు, ఎవడికి జాలి కలగదా? నువ్వు మాట్లాడవద్దు. సింహాల్లాగా నా మీదకి వస్తున్నారు, దానియేలుకు సపోర్ట్ చేసి సింహాల నోళ్ళు మూసినవాడు నా చుట్టూ సింహాల వల్ల ఆవరించి నన్ను మృంగ చూస్తూ వస్తున్నారు. వారిని మీరు దర్శించి కంట్రోల్ చేయండి. నీ వైపే చూస్తున్నా. నా ఏడుపును గుర్తించేది నువ్వే, నా యందు జాలి పడేది నువ్వే, నాకు కనికరం చూపేది నువ్వే, నా కన్నీరు చూచినా తుడిచినా నీవే. నా పక్షాన కదులు ప్రభు, నువ్వు సహాయం చేయకపోతే నేను ఏమీ చేయలేను ప్రభు. నీ సాగిలపడు, సాష్టాంగపడు, ఆయన పాదాలు బట్టి బ్రతిమాలో గోజాడు. చూద్దాం ఎందుకు జరగదో కార్యం, చూద్దాం ఎందుకు రాదో విజయం, చూద్దాం నిన్ను కనికరించని వాడెవడో. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా.
ఈ రెండవ ఆరాధనలో నీ దాసుని వాడుకొని మరొకసారి మాతో మాట్లాడినందుకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. మాకు కనువిప్పు కలిగించినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నా తండ్రి, అనేక సార్లు మనుషుల మీద ఆధారపడి, మనుషుల మీద నమ్మకం ఉంచి వీళ్ళు సహాయం చేస్తారు, వాళ్ళు సహాయం చేస్తారని ఎన్నోసార్లు అవమానాలు పాలయ్యాం ప్రభు. ఎన్నోసార్లు సిగ్గుపరచబడ్డాము తండ్రి. ఈ రోజు నుంచి నీవు మాట్లాడిన మాటను బట్టి తీర్మానం చేస్తున్నాం ప్రభువ. ఇక మనుషుల మీద ఆధారపడడానికి మేము ఇష్టపడలేదు యేసయ్య. మనుషుల కొరకు ఎదురు చూడడానికి మేము ఇష్టపడలేదు ప్రభువ. యేసయ్య, నీ మీదే మేము ఆధారపడడానికి తీర్మానం చేసుకుంటున్నాం. నీ మీదే మేము ఆనుకుంటున్నాం ప్రభువ. ఎంతమంది అయితే తీర్మానం చేసుకుంటా ఉన్నారు, యేసు నామములో వారి హస్తాలు మీరు పట్టుకోండి ప్రభువ. వారి హస్తాలు మీరు పట్టుకోండి ప్రభువ. నీ సహాయాన్ని వారికి పంపించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. యేసయ్యా, నీకు కృతజ్ఞతలు. మనుషుల మీద ఆధారపడిన వాళ్ళు సిగ్గుపడినట్లుగా మేము చూస్తూ ఉన్నాం. మనుషుల మీద ఆధారపడిన వాళ్ళ మీద నిరీక్షణ పెట్టుకున్న వాళ్ళు అవమానాలు పాలైనట్టుగా మేము చూస్తూ ఉన్నాము. కానీ నీ మీద ఆధారపడిన వారు, నీ మీద నిరీక్షణ ఉంచుకున్న వారు ఏనాడు సిగ్గుపరచబడలేదయ్యా. ఏ రోజు అవమానానికి అప్పగించబడలేదయ్యా. నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. యోసేపు జీవితాన్ని మా ఎదుట ఉంచి ఎన్నో పాఠాలు మాకు నేర్పించినందుకై నీకు కృతజ్ఞతలయ్యా. ఎన్నో అనుభవాలు మాకు తెలియజేసినందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువ. మేము నీ మీద ఆధారపడాలను ఆశపడుతున్నాం, ఇష్టపడుతున్నాం ప్రభువ. దేవా, మేము కూడా అలాగూ జీవించడానికి సహాయం దయచే. ఇంతవరకు ప్రయాసతో ఈ వాక్యాన్ని అందించిన నీ దాసుని కూడా బలపరచండి. మంచి ఆరోగ్యమును దయచే. ఇంకా రెట్టింపు అభిషేకమును అనుగ్రహించి ఇంకా బలముగా నీ సేవలో వాడుకోమని ప్రార్థన చేస్తున్నా. మీరు అందించిన ప్రతి మాట కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థించి స్తుతించి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యము మాకు వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అన్నంతను నెరవేర్చబడునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా పట్ల అపరాధము చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం నీవు మా అపరాధములు క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుంచి, కీడు నుంచి తప్పించండి. ఎందుచేతననగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వము నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ప్రభుయేసు రక్తమునకే జయం, ప్రభుయేసు రక్తమునకే జయం, ప్రభుయేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరూ కలిసి చెప్దాం ప్రియులారా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు. ప్రియులారా, మీ అందరికీ ఒక చిన్న విషయం. ఈరోజు దైవ సేవకుడిని దేవుడు వాడుకొని కొన్ని అమూల్యమైన విషయాలు. యోసేపు రకరకాల పరిస్థితులకు వెళ్ళినా, ఎన్నో అవమానపరచబడిన ఘట్టాలున్నా యోసేపు ఎక్కడ కృంగిపోలేదు. అలాగా గుంటలో ఉన్న పరిస్థితి కాకుండా సింహాసనానికి వెళ్ళాడంటే కారణం ఒకటే, యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడనేది ఎంత వాస్తవమో, రెండోది ఆ సర్వశక్తి కలిగిన దేవునికి యోసేపు తన జీవితాన్ని కూడా అప్పగించుకున్నాడు. అవునా కాదా? కాబట్టి ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో, అవమానపరచబడుతున్నావో, గుంటలో వేయబడ్డావో, లేకపోతే ఆదరణ లేక ఉన్నావేమో, పరిస్థితులంతా చిత్రమైపోయి జీవితం అంతా చిన్న భిన్నమైపోయి ఉందేమో, నీ జీవితాన్ని, నీ పరిస్థితులన్నీ మార్చి యోసేపు వల్లే ఒక ఉన్నతమైన భవిష్యత్తు ఇచ్చే దేవుడు నీ కోసం ఉన్నాడు, నీకై ఉన్నాడు. యోసేపు దేవునికి అప్పగించుకున్నట్లుగా ఈరోజు నీవు కూడా ఇంకా క్రీస్తును అంగీకరించకపోతే నిన్ను ఆశీర్వదించే దేవుడు ఇక్కడే ఉన్నాడు. నీ చేయి పట్టుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. మరి ఆయనకి నీ చేయి అందిస్తావా? ఇంకా ఇక్కడ ఎవరైనా యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించకుండా దేవునికి పూర్తిగా లోపడకుండా ఉన్నవారు ఒకసారి గమనించండి. దేవుడు నీ జీవితాన్ని బాగుపరచాలనుకుంటున్నాడు. యోసేపు వల్ల నీ జీవితంలో విప్లవాత్మకమైన ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. మరి నీవు నీ జీవితాన్ని దేవుడికి ఇవ్వాలనుకుంటున్నావా? ఒకవేళ నీలో ఆశ కలిగినట్లయితే దేవుడు మంచి సమయాన్ని నీకు అనుగ్రహించాడు. దైవ సేవకులు ఉన్నారు.
ఈరోజే ఇప్పుడే నిన్ను దేవునికి అప్పగించడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా బాప్తీసం పొందినటువంటి వారు ఈరోజు వర్తమానం ద్వారా మీ హృదయాలు తాకబడినట్లయితే దేవుణ్ణి మీ జీవితంలో ఆహ్వానించే వాళ్ళు ఎవరైనా మీలో ఉంటే త్వరపడి స్టేజీ దగ్గరికి రండి. బాప్తీసం ఇచ్చేదానికి దైవ సేవకులు సిద్ధంగా ఉన్నారు. ఇంకా ఎవరైనా దేవుని వాక్యము చేత తాకబడి పరిశుద్ధాత్మ స్వరము చేత మీరు ప్రేరేపించబడుతూ ఉంటే ఆలస్యం చేయొద్దు. తర్వాత చూద్దాంలే, రేపు చూద్దాంలే, ఇంకా సమయం ఉంది కదా నన్ను ఎవరు అనుకోవద్దు. ఆశీర్వదించే దేవుడు నీ తలుపు తడుతూ ఉన్నాడు. నీ గృహము బయట నిల్చున్నాడు. నీవు తలుపు తీస్తేనే, నీవు ఆహ్వానిస్తేనే ఆయన నీ జీవితంలోకి ప్రవేశిస్తాడు. కనుక ఆలస్యము చేయొద్దు. అన్న, నాకు అర్థమైంది, నేను నా జీవితంలోకి క్రీస్తును ఆహ్వానిస్తున్నాను, హృదయపూర్వకంగా నా తలుపు నేను తెరుస్తున్నానన్నా, ఇక నుంచి నేను క్రీస్తు బిడ్డగా ఉండాలనుకుంటున్నాను, రక్షణ పొందాలనుకుంటున్నాను అన్నవారు త్వరపడి స్టేజీ దగ్గరికి రండి. స్త్రీలలో పురుషులలో ఎవరైనా వచ్చే వారికి దారి ఇవ్వండి. బాప్తీసం కొరకు తీర్మానం చేసుకున్న వాళ్ళు బలిపీఠం దగ్గర రావాల్సిందిగా ప్రభువు పేరిట తెలియజేస్తున్నాం. ఒక పాట పాడుతూ ఉండగా తీర్మానం చేసుకున్న వాళ్ళు ఆలస్యం చేయకుండా బలిపీఠం దగ్గర రావాల్సిందిగా తెలియజేస్తున్నా. సర్వకృపానిధివి సంపదలగనివి, సర్వకృపానిధివి సంపదలగనివి, సకలము చేయగలని బాప్తీసం పొందదలుచుకున్న వారు త్వరపడి కన్నులే బలిపీఠం దగ్గర రావాల్సిందిగా ప్రభువు పేరిట తెలియజేస్తున్నా. సకలము 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 బాప్తీసం కొరకైన తీర్మానం ఎవరికైనా ఉంటే త్వరపడి రండి, లేట్ చేయొద్దు. కోట ముగించబడింది కనుక చూచేదా కలవరపడిని కొండల వైపు నా పిలుపునివ్వటం మా బాధ్యత. పిలుపునివ్వటం జరిగింది కనుక రక్షణ పొందకపోవటం అనేది ఇక మీ స్వచిత్తం. ఇక ఇందులో మాకు బాధ్యత లేదు. దేవుడు అవకాశం ఇచ్చిన నిర్లక్ష్యం చేస్తే మాకు సంబంధం లేదు. నీ ఆత్మరక్షణ, నీ జీవితం దేవుని చేతిలోకి ఇవ్వటం అనేది నీ చేతుల్లోనే ఉంది. నేను బలవంతంగా చేసేది కాదు అది. లేదన్నా నా బ్రతుకు నా ప్రభు చేతికి అప్పగించుకుంటాను, ఇక క్రీస్తు రక్తంలో కడగబడడానికి నేను సిద్ధంగా ఉన్నానంటే త్వరగా వచ్చేసేయండి. ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు మీరు చక్కగా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు భోజనం చేయొచ్చు. రక్షణ పొందని వారికి పిలుపు. లేట్ చేయొద్దు, సిగ్గుపడద్దు, తీవ్రత కలిగి పరిగెత్తాలి. ప్రభువుకు స్తోత్రం, హల్లెలూయా. చిన్నగా వస్తా ఉన్నారో వచ్చే వాళ్ళకి చెప్పండి, ఆ ప్లేస్ చూపించండి. త్వరపడండి, లేట్ చేయకండి. నిత్యము కదలని సియోను కొండపై నిత్యము కదలని సియోను కొండపై యేసయ్యా నీదు ముఖము చూచుచు పరవశించి పాడెదా యేసయ్యా 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 నీదు ముఖము చూచుచు పరవశించి పాడెదా కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా కొండల వైపు ఎవరైనా నా కన్నులేతి దేవుని ఆత్మ మీతో మాట్లాడుతుంటే నిర్లక్ష్యం చేయొద్దు. కుమిలెదనా అనేకులు మంచి తీర్మానం చేశారు. నేను కుమిలెదనా
దూరం దగ్గర ఎక్కడున్నారో పరిగెత్తిరా. నీ జీవితాన్ని ప్రభు చేతికి అప్పచెప్పుకో. చాలు శాపాన్ని అనుభవించింది, చాలు మనుషుల దయ కోరింది, చాలు మనుషులకు భయపడింది. తెగించి అడుగు ముందుకు పోయి విశ్వాసంతో ఆయన రక్తంలో నీ ప్రతి పాపమును కడిగి పరిశుద్ధపరచు. నీవు నాకుండగా, నీవే నా అండగా. నీవు నాకుండగా, నీవే నా అండగా. నీవే నా ఆత్మదాహము తీర్చిన, వెంబడించిన బండవు. నీవేనా, 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 నీవేనా ఆత్మదాహము తీర్చిన, వెంబడించిన బండవు. ఆరాధనా స్తుతి ఆరాధనా, 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 ఆరాధనా స్తుతి ఆరాధనా. దేవునికి మహిమ. నిలిచిన వారందరి కోసం దైవజనుడు ప్రార్థన చేస్తారు. రక్షణకు తీర్మానించుకున్న వారికి బాప్తిసం ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా సిద్ధపడి ఉంటే ఇంకా త్వరగా వచ్చేయండి, ఇంకా లేట్ లేదు. ఇక మీకోసం దేవుడు ఆగడు. ఇచ్చిన సమయం అయిపోయింది. చలో ప్రేయర్. పరిశుద్ధులైన మా తండ్రి, ప్రేమగలైన దేవాన్ని కొందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. ఈ పునరుద్ధానపు వేళ ఇప్పటి వరకు మీరు మాతో కూడా ఉన్నారు, మాతో మాట్లాడారు, నలిగిన మా మనసును బలపరిచారు. ఎన్నో విలువైన విషయాలు నాయన మా హృదయాలకు అందించినందుకు స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. దీనిలైన నీ బిడ్డలు నీ ఎదుటి నిల్చుని ఉన్నారు ప్రభువా. దయచేసి ఒక్కొక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ఎవరెవరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో యేసు క్రీస్తు నామములో ప్రతి పరిస్థితి మార్చబడును గాక అని ప్రార్థన చేస్తున్నాం. రోగులైతే స్వస్థపరచబడాలి ప్రభువా, అనారోగ్యము తొలగిపోవాలి, సంపూర్ణ ఆరోగ్యము కలగాలయ్యా. వ్యాధి ఏదైనా నీవు సర్వశక్తి కలిగిన దేవుడు, పరమ వైద్యుడు గనుక నరునికి నాయన జీవవాయువును ఊది జీవించేటట్లుగా కృప చూపింది నీవు గనుక ప్రతి అనారోగ్యాన్ని తొలగించండి, సంపూర్ణ ఆరోగ్యము దయచేయండి అయ్యా. అలాగే నేను రకరకాల బంధకాల్లో ఉన్నవారు బంధకాలు విడుదల దయచేయండి. ఎవరెవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, కన్నీటి సముద్రంలో ఉన్నారు, నీ పాదముల చెంత కన్నీటితో ప్రార్థిస్తున్నారు, యేసు క్రీస్తు నామములో ప్రతి ప్రార్థనకు జవాబు వచ్చునుగాక అని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి సమస్య సాక్ష్యముగా మారునుగాక అని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. నీకు మరుగైనది ఏదీ లేదు కదా అయ్యా. బిడ్డలు దేని కొరకు ఆశిస్తున్నారో, ఆశపడుతున్నారో, ప్రయత్నిస్తున్నారు, యేసు క్రీస్తు నామములో నీ చిత్తానుసారంగా ప్రతిదీ కూడా సఫలపరచబడును గాక అని ప్రార్థన చేస్తున్నామయ్యా. వారు చేత పట్టుకున్న నూనెను మీరు మీ ప్రభావముతో నింపండి, నీ రక్తముగా మార్చండి. అది రాచి ప్రార్థన చేసినప్పుడు, అది వినియోగించినప్పుడు గొప్ప కార్యాలు అక్కడ జరగాలి నాయన, గొప్ప సూచక క్రియలు అక్కడ జరగాలి నాయన, అద్భుత కార్యాలు జరగాలి నాయన. ఇక్కడ నిలిచిన వారందరినీ ప్రభు ప్రార్థనాత్మ చేత నింపండి, విశ్వాసము చేత నింపండి. నీకు నమ్మకంగా ఉండి ప్రార్థించి గొప్ప కార్యాలు పొందుకునే వ్యక్తులుగా మార్చండి. ఇక్కడ వారే కాదు, లైవ్లో ఉన్నవారిని, జూమ్లో ఉన్నవారిని ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆశీర్వదించి బలపరిచి అయ్యా, రాబోతున్న దినాల్లో వీరే నిలిచి ఇప్పుడు సమస్యలు చెప్తున్న వారు రేపు సాక్ష్యాలు చెప్పుదురు గాక అని ప్రార్థన చేస్తున్నాం. నీవే కదిలి గొప్ప కార్యాలు జరిగించమని నీకు వందనాలు ప్రభు. ఇంకెంతమంది బాప్తిసం పొందాలో, ఎంతమంది అయితే రక్షించబడాలని మీరు ఈ దినమున ఏర్పాటు చేసుకున్నారు, ప్రతి వ్యక్తిని మీరు ఆకర్షించమని ప్రార్థన చేస్తున్నాం. రక్షణ కొరకు వచ్చిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, వీరిని దీవించండి. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించి నన్ను వాగ్దానం నెరవేర్చండి. మీరే మీ హస్తాలతో బిడ్డలకు రక్షణ బాప్తిస్మి ఇచ్చి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధమైన నామములో అడుగుచున్నాము తండ్రి. అందరము చెప్దాం ఆమేన్. మంచిది. మీ అందరి కొరకు ప్రార్థన చేశాం. మీరు తెచ్చిన నూనె కొరకు, అలాగే పంట పొలాల కొరకు ఇప్పుడు ప్రార్థన చేయటం కాదు, ప్రతిరోజు కూడా మీకోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తారు.
ఉన్న పరిస్థితులను బట్టి కొంచెం మీరు త్వరగా దూర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళైతే కొంచెం ఆహారం తినండి. ఎవరైతే ఈరోజు బాప్తిస్మం కొరకు తీర్మానం చేసుకున్నారో, ఇప్పటికే అనేక మంది ఒక మంచి నిర్ణయానికి వచ్చి తమ జీవితాన్ని ఇప్పటి వరకు మనుషులంగా మేము నడుపుకున్నాం, మనుషుల చేత నడిపించబడ్డాం, మా జీవితాలు యేసోపు కనుక గుంటలోకి వెళ్ళినట్లుగా రకరకాల పరిస్థితుల్లోకి మేము వెళ్ళాం. నేటి నుంచి మనుషులు కాదన్నా దేవుని చేతికి నా జీవితాన్ని అప్పచెప్తామని ఇప్పటికే అనేక మంది తీర్మానం చేసుకొని బాప్తిస్మాలు పొందేందుకు, రక్షణ పొందేందుకు బలిపీఠం దగ్గరికి వచ్చారు. ఇంకా ఎవరైనా దేవుని ఆత్మ మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటే వాయిదాలు వేయొద్దు, తర్వాత చూద్దాంలే, వచ్చే వారం చూద్దాంలే, ఇంట్లో ఒప్పుకోరేమో, వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, వీళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని మనుషుల వైపు చూడొద్దు. మనుషులు మనకి ఆపత్కాలంలోనే ఏమైనా ఇందాక వాక్యం విన్నాం కదా, కాబట్టి మనుషులను నమ్ముకునే దానికి ఇది సమయం కాదు. నీ కోసము ఆయన చాచిన చేతులతో దినమంతా నీ కొరకే ఆయన ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు కనుక, ఇంకా ఎవరైనా ఇక్కడ ఆయన ప్రేమను తెలుసుకోకుండా పాప జీవితంలోనే జీవిస్తూ ఉంటే ఇదే మంచి తరుణం. బైబిల్ చెప్తుంది ఇదే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూల సమయం అని కూడా చెప్తూ ఉంది కనుక దైవ సేవకులు సిద్ధంగా ఉన్నారు. ఇక ఆలస్యం చేయకుండా త్వరపడి మీరు బాప్తిస్మాల్ ట్యాంక్ దగ్గరికి వెళ్తే బాప్తిస్మం ఇస్తారు దైవ సేవకులు. ఇక్కడ ఉన్న